మేమే మానవ జాతిలో అగ్రగణ్యులం అని చెప్పుకునే వాళ్ళంతా కూడా ఏమయ్యారంటే ఆయనను ఎవరు దేవుడైతే వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడో వారే ఆ మూడింటిని శంకించారు. మూడు పోతే ఇంకేమైనా ఉందా? ఆయన జన్మ కదా మనకు కావాల్సిందే, ఆయన మరణమే కదా మనకు కావాల్సిందే, ఆయన పునరుద్ధానమే కదా మనకు కావాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. అట్టి వారు అలాంటి వారు ఏమయ్యారు? ఆయనలో గుర్తింపును కోల్పోయారు. ఏమయ్యారు? ఆయన వారిని గుర్తించట్లేదు. ఆయన వారిని గుర్తించట్లేదు. ఇప్పుడు ఆయన్ని పదే పదే విమర్శిస్తున్నప్పుడు ఆయనకి ఏమైంది? ఆయన ఇక వారినే తన వారిగా గుర్తించట్లేదు. ఇప్పుడు అర్థమైందా? ఆయన మరణాన్ని స్వీకరించి అర్థం చేసుకో, ఆయన పునరుద్ధానమని గౌరవించి ఆయన ఆరో అణువును ప్రేమించి వారిని ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ సంఘం అదే పని చేస్తుంది కదా. ఇప్పుడు ఆయన గుర్తింపుకి నువ్వు నోచుకున్నావు కదా, మరి వాళ్ళు నోచుకోలేదు కదా. ఎంత దీర్ఘంగా ఆయన మాట్లాడుతున్నారు, చాలా జాగ్రత్తగా వినండి. ప్రభురాత్రి పోయిన వర్తమానం ఎంతో చెప్పలేదండి, కొంచెం చెప్పండి. ఆయన లార్డ్ సప్పర్ మీద బలి ఇచ్చేసేవారు. ఆయన ఒకళ్ళిద్దరికి ఇచ్చేవారు, మిగతాది పెద్దలు వాళ్ళు ఎవరు ధర్మకర్తలు సంఘ పెద్దలు ఇచ్చేసేవారు. అయిపోయింది. పెద్ద వర్తమానం అక్కర్లొద్దు అన్నారు ఆయన. కానీ మనం కొంచెం చేసి చెప్పుకుందాం ఏమండి, అర్థమవుతుందండి? ఆమేన్, హల్లెలూయా. కనుకనే చూద్దాం ప్రియులారా, ఆయన గుర్తించిన వారిలో ఎవరున్నారో? దొంగలు, హంతకులు, వేశ్యలు, పాపులు ఇత్యాది జాబితా ఉందంట. అట్టివారిని గుర్తించాడంట. అటువారిని గుర్తించి ఇటువారు పరలోకం వెళ్తారు, మీరు వెళ్ళరని యూదులతో చెప్పాడంట. వాళ్ళు కోపం రాదండి, మీరు పరలోకం వెళ్ళరు, ఈ వేసి వెళ్ళిపోతాయి, దొంగడు వెళ్ళిపోతాడు, వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు వెళ్ళిపోతారు, మీరు మాత్రం వెళ్ళరు అన్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది? ఆయన మొఖమాటం లేని పోత అదే. మీరు పరిశుద్ధులను లేకపోతే అది ఇది అబ్బో అని మీరు అంటున్నారే, మీకు అవకాశం ఇవ్వలేదు దేవుడు. ఇదిగో వీళ్ళు వెళ్ళిపోతారు. రాహాబు, మగ్దలేని మరియా, బావికాడి పిల్ల పేరేంటి ఆమె, కొంతమందిని చెప్పిన పౌలు అంటాడు, వీళ్ళు వెళ్ళిపోతారు. ఆ డబ్బు ఎత్తుకొచ్చే దొంగ అందరూ వెళ్ళిపోతారు, పరలోకం వెళ్ళిపోతారు. కానీ మీరు అబ్బా ఏమి బోధ అండి అది. అలాంటి జాబితాలో మనం ఉన్నామన్నమాట. అది ఎంత అద్భుతం చూసి. ఈ జాబితా పరలోకాన్ని ఉంటుంది. ఈ జాబితా ఎక్కడ ఉన్నా పరలోకాన్ని ఉంటుంది. ఈ జాబితాని దేవుడు ఏం చేస్తున్నాడు? పేరు పెడి పిలుస్తున్నాడట. ఈ జాబితాని పేరు పెడి పిలుస్తున్నాడు, రా. కానీ ఈ జాబితాని లోకము గౌరవించదు, ఈ జాబితాని లోకము ప్రేమించదు. అదేం చేస్తుంది? విసర్జింతుంది. మీరు అర్థం చేసుకోండి, అదేం చేస్తుంది? విసర్జింతుంది. ఊళ్ళలో ఎలా ఉంటుందో తెలుసండి, తక్కువ కుల వాళ్ళని దొంగతనం జరిగితే తక్కువ కుల వాళ్ళు వెళ్ళకొచ్చి ముందు స్వాద చేస్తారు. ఎవరిని చేస్తారు? వీళ్ళే దొంగతనం. ఏమి దొరకలేదండి, ఏం దొరకలేదు. కరణం గారు ఏం దొరకలేదండి, అదేం దొరకలేదండి. అది ఎక్కువ కులం వాళ్ళు చేసిన పని. మీరు అర్థమైందా? ఆమేన్, హల్లెలూయా. కానీ ఆ జాబితా దేవునికి అవసరమైంది. మీరు జాగ్రత్తగా వినండి, చక్కగా మనం సాగిపోతాం ముందుకి. దేవునికి స్తోత్రములు కలుగును గాక, హల్లెలూయా. కనుక ఆయన అట్టివారు ఆయన గుర్తింపులు పొందారు. అట్టివారిని గుర్తించాడు. అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ అట్టివారిని ఏం చేశాడు? గుర్తించాడు. గుర్తించి ఏం చేశాడు? ఆకర్షించాడు. ఆకర్షించి ఏం చేశాడు? రక్షించాడు. రక్షించి ఏం చేశాడు? పోషిస్తున్నాడు. నేను వస్తాను, నేను తీసుకుపోతాను, నువ్వు తొందరపోడు. అదే వాగ్దానం. రాకుమారుడు జోడు గుర్రపుల రథం మీద వచ్చాడని చెప్పాను, గుర్తుందిగా. ఎంతో ఎంతో సంతోషించి ఆ పెద్ద ఇస్తారు. ఉందో ఏమైపోయింది పాపం, చాలా కాలం ఏం చూసి. ఏం చేశాడు? ఆ పని పిల్లని తీసుకెళ్ళటానికి ఏం చేశాడు? జోడు గుర్రముల రథముతో వచ్చాడు ఆ రాకుమారుడు. ఈమె పూలగుత్తి చేతి పట్టుకుని తెల్లటి గౌడంతో ఎవరి కోసం ఎదురు చూస్తామని అడిగారంట మిగతా చెలికెత్తుడు స్నేహితురాన్ని. రాకుమారుడు ఇదే రోజున ఇదే గంటకి ఇదే గడికి వస్తానన్నాడు, నన్ను తీసిపోవటానికి అన్నాడు. ఎరుదనాలు అలాగే అంటారే, నువ్వు నమ్మేసేవేంటాను. ఓ కొండల మధ్య నుంచి ఏమొస్తుందండి?
దుమ్ము రేపుకుంటూ జోడు గుర్రముల రథమో వస్తుంది. సరిగ్గా వచ్చాడు రాకుమారుడు, దాంతో ఆమెను పక్కన పెట్టి తీసుకుపోయాడు. అంతే. ఎంత అద్భుత దృశ్యం ప్రవక్త వివరిస్తానండి. చాలా బాగుంటుందండి. కళాత్మకంగా చాలా బాగా ఆయన వివరిస్తాడు. హల్లెలూయా. పొద్దున ఏం చేసాడు? ముక్కులన్నీ వేరువేరుగా ఉన్నాయి, గాయాలు ఒకటే అన్నాడు. అందరూ ఒకే రకంగా గాలి పీలుస్తున్నామా లేదా? లేదా నువ్వు సువాసన గాలి, నేను ఇంకో గాలి, మనం రకరకాల గాలులు పీల్చట్లేదు. నీ ముక్కు ఎలా ఉంది, ఇవిడి ముక్కు ఎలా ఉంది. చూసారండి, దేవుని అద్భుతం అని చెప్పాడు ఆయన ప్రవక్త. అంతకుమించి మరేమీ కాదండి. ఎందుకు మాడాడు ఆ మాట నాకు కూడా ఇప్పుడు అర్థం అవ్వలా. అది మీకు కూడా అర్థమై ఉండదు. ఇప్పుడు ఏం చెప్పాను చెప్పండి. దావీదు తన స్వజనుల చేత ద్వేషించబడ్డాడు మరియు తరమబడ్డాడు. యేసు తన స్వజనుల చేత ద్వేషించబడి తరమబడి చంపబడ్డాడట. యోసేపు కూడా అదే గతి పట్టించారు. ఇవన్నీ సాదృశ్యాలు. ఇదంతా క్రీస్తుకి. ఆమేన్, హల్లెలూయా. ఎవరి చేత? దావీదు ఎవరి చేత? యేసుక్రీస్తు ఎవరి చేత? యోసేపు ఎవరి చేత? అంతే. ఇప్పుడు మన సహోదరులు మనల్ని తరుగుతారు ఒక దినాన్ని. ఎవరాళ్ళు? మత సంస్థలు, మత శాఖలు ఏం చేస్తాయి? నిన్ను పట్టించేది వాళ్ళనంటండి. ఆ ముద్ర వేసుకుని నీ ఇల్లు ఎక్కడో వెతుకుతారంట వాళ్ళు. ఆ ముద్ర పొంది ఏం చేస్తారా? వారే నిన్ను బహిరంగ స్థలాలకు తీసుకెళ్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి. సంఘసేవ ఏంటో వర్తమానం ద్వారా మనం ఇంతవరకు వినగలిగాం. మరి మామూలు వాళ్ళకి గారాళ్ళు కనుకనే ప్రియులారా, ఆ చివరిలో ఏలీ కూడా రాజు రాణి చేత ద్వేషించబడ్డాడట. రాజు రాణి చేత ఎప్పుడైతే వాళ్ళు నిజమును సర్వసత్యమును వారు బోధిస్తూ ఉన్నారో అది ఇష్టం లేని వారు ఏం చేశారంటే ద్వేషించడం మొదలు పెడతారు. అంతకుముందు మరి ఏమి కాదు. అది మానవ నైజం. నాకు ఇష్టం లేని దాని దగ్గర నాకు ఏమైనా చెప్తున్నాను అనుకో, అప్పుడు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను ద్వేషిస్తానమాట. అలాగా రాజు రాణి ఏలియని కూడా ద్వేషించారటండి. ఇక్కడ ఒక దేవుడు, ఇక్కడ ఒక ప్రవక్త బ్రహ్మ అర్థమవుతుంద, ఇక్కడ ఒక రాజు కనబడుతున్నాడు అన్నాడు. ఒక రాజు, ఒక దేవుడు, ఒక ప్రవక్త కనబడుతున్నారు ఇక్కడ. మరి అర్థమైందా? ఎందుకంటే వారు ద్వేషించబడ్డారు. ఈ వర్తమానం ద్వేషించట్లేదా? ఇది ద్వేషానికి గురి కావట్లేదా? నీ స్వజనులు సంఘశాఖలు నిన్ను ద్వేషించట్లేదా? వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత భయపడతారో తెలుసండి. మీరు నమ్మి చూడండి, నా ప్రాణం వణికిపోద్దండి. మన బాప్తిసానికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ లేని అదృష్టం, ఆయన బొగ్గ మేజాలు అయ్యని. మేజాలు చూసి భయపడటం కాదండి, భయము. నీకు తెలియదండి. ఇంకా దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అందులోకి వెళ్ళాలంటే నాకు ఏమవుతుంది, మీకైనా సరే మనం ఏమవుతుంది, సంఘశాఖ అన్నది అక్కడికి వచ్చిన పెట్టుకు ఇంకా వాళ్ళతో మాట్లాడటం ఇవన్నీ కుదరవండి. షేక్ హ్యాండ్లు చెయ్యవద్దు అన్నాడు, వందనాలు కూడా చెప్పొద్దు అన్నాడండి. మరి ఏం చేస్తాం మనం? అందులోంచి వచ్చేసిన తర్వాత, ఈ ప్రత్యక్షతలోనికి వచ్చిన తర్వాత దీనిలో మనం ఏం చేస్తున్నామో కొనసాగిపోతూ ఉన్నాం. భయమండి. నేను వచ్చాను అందులోంచి. వాళ్ళు ఇరువురు ఏమై ఉన్నారో నాకు తెలుసు. ఈ సంఘము, ఈ వర్తమానం, ఈ ప్రవక్త ఏమై ఉన్నాడో ఇప్పుడు నాకు కాదు, మనందరికీ తెలుసు. మనం తెలుసుకుంటూ విద్యార్థులుగా మారిపోయాం. మనం విద్యను ఆర్జిస్తాం. మనం ఇప్పుడు మనం ఈ లోకంలో బ్రతకడానికి కాదండి ఈ విద్య, పరలోకంలో బ్రతకడానికి ఈ విద్యను దేవుడిని అనుగ్రహించాడు. లోక సంబంధమైన విద్యకు ఒక ముగింపు ఉంది, కానీ ఈ విద్యకు ముగింపు లేదు. ఈ విద్యలో నీకు ఏ విధమైన డిగ్రీలు ఎవరు ఇస్తారా? బీటీహెచ్, ఎంటీహెచ్ ఇస్తారా? అర్థమైందా? విద్యలో మనకు డిగ్రీలు నువ్వు ఆర్జిస్తూ ఉండాలి. విద్యను ఏం చేయాలి? ఆత్మకు బలమును అందిస్తూ ఉండాలి. ఈ శరీరం శుష్కించిపోవచ్చుందను లోపల ఉన్న ఆంతర్య పురుషుడు దినదినము బలవంతుడు అవుతున్నాడు. అనేది ఎంత గొప్ప సంగతి అండి. మరి అందుకనే వారు తమ నోటి మాట చేత ఈ ప్రకృతిని దెయ్యమును శాసించగలిగారు, రోగమును పారద్రోలగలిగారు. ఎంత రాజు రాణి ద్వేషించినా ఏలి ఎలాంటి వాడు ఏమడదు. పోతే పోరాడితే పోయింది ప్రాణం తప్ప అన్నారు వాళ్ళు. పోరాడితే పోయింది ప్రాణం తప్ప, అది నిర్ణయము. ప్రాణాలు తీసాడా?
ఇప్పుడు చూడండి, అపొస్తలులు గుర్తించారా? ఇది మన వర్తమాన పేరు ఏంటండి? విశ్వాసమే మన విజయము. అక్కడ రాశాం విశ్వాసము. అపొస్తలులు ఏం చేశారు? గుర్తించారు. శిష్య బృందం ఏర్పడింది. అది సంఘము కాదన్నాడు. చాలామంది సంఘం అని చెప్తున్నారటండి. అది సంఘము కాదు. మనం ఏమన్నా డిస్కస్ చేసాం? వరుడు భూమి మీద ఉండగా, వరుడు భూమి మీద ఉండే వధువు మరియు ఆయన బాప్తిస్తుడు వధువు అయ్యాడా లేదా? వధువు అయిన తర్వాత చంపబడ్డా లేదా? అప్పుడు వధువు లేదు. ఆ చిన్న మర్మం మేము డిస్కషన్ చేసినప్పుడు బయలుపడింది. దేవుని మాటలు మనం డిస్కస్ చేసినప్పుడు దేవుని సంగతులు బయటకు వస్తాయి. మీకు అర్థమైందా? అపోస్తలులు ఏమయ్యారు? ఆయన్నే గుర్తించారు. అపొస్తలులు గుర్తించారు. ఎందుకు గుర్తించారని ప్రవక్త అడిగితే జీవగ్రంథం అని పేర్లు ఉన్నాయన్నాడు. మరి ఎందుకు గుర్తించారు ఆయనే? ఈ దేవుని ఎందుకు గుర్తించారు? ఈ వర్తమానం ఎందుకు గుర్తించారు? మీ పేర్లు జీవగ్రంథం మంది ఉన్నాయి, లేకపోతే ఎవరు దీన్ని గుర్తించలేరు. కష్టం. క్రైస్తవ్యం అంతా చెడిపోయిన మతం మరొకటి లేదండి భూమి మీద. క్రైస్తవ్యం అంతా చెడిపోయిన మతం మరొకటి లేదండి. మీరు నమ్మి ప్రవక్త ఎందుకు వాపోయాడో మనకు అర్థమవుతుంది. ఇది ఖచ్చితం. అది ఇది నో డౌట్ కాదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? భక్తి వేషము ధరించవద్దు. ఏమన్నాడు దేవుడు? విశ్వాస వేషమా, క్రైస్తవ వేషమా? ఓ, మీరు వేషం ధరించడానికి రాలేదు, మీరు వాక్య ప్రకారంగా జీవించడానికి వచ్చారు. ఒక పాత్ర ఇస్తే నేను బయలు యాక్ట్ చేస్తాను కదండి, కబడ్డీ అనుకోండి, నేనే అంటే నా ఆ నటన నాలో ఉండిపోతుంది అనమాట. అదే ఇక్కడ వాక్య ప్రకారంగా జీవించే ఒక వేషం దేవునికి ఇచ్చాడనుకో, అది వేషము కాదు. ఆ వాక్య ప్రకారంగా జీవించే పాత్ర నాది అనుకో, అప్పుడు ఆ వాక్య ప్రకారంగా జీవించే అవకాశం మనకు వచ్చింది కనుక మనం జీవిస్తూ ఉన్నాం. ఎప్పుడు భక్తి వేషమో, లేకపోతే మత వేషమో, లేకపోతే ఏం చెల్లవు. వాస్తవం కావాలి. ఇప్పుడు ఆ యాక్టర్లు ఉన్నారు, తెర మీద మాత్రమే నటిస్తారు. వాస్తవంగా వారు నటులు కనుక వారు అక్కడ నటిస్తారు, ఏళ్లలో జీవిస్తారు. మీరు అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అలాంటివి మనము ధరించవద్దు అన్నాడు. కనుకనే దేవుడు మిమ్మల్ని నటించడానికి ఎన్నుకోలేదట. దేవుడు మిమ్మల్ని నటించడానికి ఇప్పటికీ నేను అడిగిన మాటకి సమాధానం చెప్పడం నాకు కొంతమంది విశ్వాసులు ఉన్నారు. నేను అడిగిన దానికి సరైన సమాధానం అది సమాధానం కాదని నా మనసు నాతో మాట్లాడుతూ ఉంటాను. నేను ఏమడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు? టీచర్ ఉన్నాడు క్లాస్లో అనుకుందాం, అతను ఒక ప్రశ్న ఇచ్చాడు. ఆ ప్రశ్న తెలియకపోతే తెలియదని చెప్పాలి. ఇలా నటించాలన్నమాట. తెలియదండి నాకు కొడతాడని భయమేసి, తెలియని ఆన్సర్ ఇస్తే ఇంకా కొడతాడు. తెలియజావు చెప్పాను ఇంకా కొడతాడు. నేను 6th క్లాస్లో మ్యాథ్స్ సార్ క్వశ్చన్ వేసాడు, 8th క్లాస్లో చెప్పాడు. ధ్వంసం అంటే ఏంటి అని అడిగాడు. నాశనం అని చెప్పాడు. వెరీ గుడ్ రన్ అబ్బాయి, నేను బతికించామండి తెలుగు మ్యాథ్స్ సార్ గౌరీ శంకరం గారు. అర్థమవుతుందండి? తెలియదని చెప్పాడు. పరీక్షలో తప్పు రాస్తే మార్కుతో కూడా మరొక మార్కు కూడా పోతుంది. మల్టిపుల్ చాయిస్లో ఏం చేయాలా? తెలియంది వదిలేయాల. చాలా ముందుకు వెళ్దాం. ఈ అంశం కాదు నాది, ఎందుకంటే సరైన జవాబులు చెప్పలేదు నాకు. సరైన ఆన్సర్లో వాళ్ళు చెప్పే జవాబులు నాకు సంతృప్తినే ఇవ్వలేదు. అలా అర్థమవుతుందా? నువ్వు నన్ను ఎదురేటప్పుడు నా జవాబు నీకు సంతృప్తిని ఇవ్వాలి. నువ్వు వేసిన ప్రశ్నకి నేను అర్థం చేసుకుని నీకు చెప్పాలి. నేను ఇప్పుడు ఏం చెప్పానండి? ధరించవద్దు. దేవుడు సంఘం ద్వారా తీర్పు తీర్చడు. ఏ సంఘం ద్వారా తీర్చాడు? కేథలిక్ సంఘమా, ప్రొటెస్టెంట్ సంఘమా, వధువు సంఘం ద్వారా తీర్చుదా? వాక్యం ద్వారా. అదే నీ స్కానరు. దేవుడి వాక్యం ద్వారా నిజమైన బాప్తిసం ఉందా లేదా, పరిశుద్ధాత్మ ఉందా లేదా, వర్తమానం ఉందా లేదా స్కాన్ చేస్తారు అక్కడ. అదే వాక్యము. ఇప్పుడు అవి లేవు అక్కడ, వాళ్ళ దగ్గర లేవు. వాక్యం ద్వారా ఏం చేస్తాడు?
తీర్పు తీరుస్తాడు. వాక్యమే తీర్పు తీరుస్తుంది. అందుకని వాక్యం గ్రహించడానికి సంఘం ఇచ్చాడు. వాక్యం గ్రహించడానికి, నెరవేర్చడానికి సంఘం, నేర్పించడానికి సంఘముని ఇచ్చాడు. చూసారా, సంఘం యొక్క విలువని మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను సమాజంగా కూర్చి ఒక చోట పెట్టి తన దేవత్వాన్ని ఏం చేస్తున్నాడు, నీకు వివరిస్తున్నాడు. అది వాక్యము. అందుకని వాక్యం ఏం చేస్తుంది, ఏమని హల్లెలూయా. దేవుడు చాలా మంది అన్నారటండి, దేవుడు మా సంఘంలో ఉన్నాడని చెప్పారట పాస్టర్లు. దేవుడు ఆయన అన్నారు, ఒక మాట అన్నారటండి ప్రవక్త, ఏమన్నాడు, దేవుడు మీ సంఘంలో ఉండడు అన్నాడు. దేవుడు మీ చేతుల్లో ఉన్న బైబిల్లో ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, స్పష్టంగా వస్తుందండి జవాబు. దేవుడు మీ సంఘంలో, సంఘములో పరిశుద్ధాత్మ లేదు, కానీ సంఘమునికి వచ్చిన వారిలో పరిశుద్ధాత్మ ఉంది. అది ఇప్పుడు పరిశుద్ధాత్మ అని చెప్పాడు, ఇప్పుడు వాక్యమని చెప్తున్నాడు. ఇప్పుడు సంఘంలో వాక్యం లేదు, సంఘమునికి వచ్చిన వారిలో ఉంది వాక్యము. సరే, అది ఒకటి ఆఖరి పెడతాం, మనం అనుకున్నది అది, నేను ఇచ్చిన జాబు. కానీ సంఘంలో వాక్యం లేదు, నీ చేతుల్లో బైబిల్లో వాక్యం ఉందన్నాడు. ఎందుకు నీకు బైబిల్ ఇచ్చాడు? దాన్ని చదవమని, దాన్ని గ్రహించమని. అదే బీరువాలో శుభ్రంగా తుడిచేసి అక్కడ పెట్టి ఈ జీవితంలో ఎన్నో బైబిల్ చదివితే, నిజంగా బైబిల్ చదివితే, నువ్వు నిజంగా బైబిల్ చదివితే, నువ్వు బైబిల్ చదివిపోతే నీ జీవితాంతం అది నీకన్నా కొత్తగా అక్కడ ఉంటుంది. మనం ముసళ్ళు అయిపోతే కానీ అది ఇంకా కొత్తగానే ఉంటుంది, కొన్నట్టుగానే ఉంటుంది. కానీ దాన్ని తీసి చదివినప్పుడు ఏమవుతుంది, చిరిగిపోతుంది. అవునండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో బైబిల్ కొంటాం. నా బైబిల్ ఎన్నో చిరిగిపోయి, డబ్బులు లేక ఎవరి బైబిల్ ఎట్టి తిరుగుతున్నాను నేను. నా వాచి తిరగదు, అది తిరగపోయినది ఎట్టి తిరుగుతున్నాను. నా పెన్లో రీపుల్లో అయిపోయిన పెన్ ఎట్టి తిరుగుతాను ఒకసారి. అవి పరిస్థితులు కొన్ని అలా ఉంటాయి. కానీ దీన్ని చదివినప్పుడు ఇది ఎందుకు ఇచ్చాండి చేతిలో, ఇది ఇందులో వాక్యం ఉంది, సంఘంలో లేదు. అది ప్రవక్త చెప్పింది అర్థమైందా? సంఘంలో ఏం లేదు పరిశుద్ధాత్మ, కానీ సంఘమునికి వచ్చిన వారిలో. ఇప్పుడు అర్థమవుతుందా? వాక్యం ఎక్కడుంది, పరిశుద్ధాత్మ ఎక్కడుంది? సరిపోతుందా? క్లియరెన్స్ ఇవ్వాలండి, ఎక్కడ ఇవ్వరండి. ఇది వాక్యం. ఇది ఈ లోకంలో ముష్టివారు బతుకుతున్నారు, నాళాల్లో దిగి ఏరుకుని బతుకుతున్నారు. బ్రతకడం పెద్ద గొప్ప కాదు, అర్థం చేసుకో. ఈ దేశంలో బ్రతకడం పెద్ద కానీ ప్రియులారా, దేవుడు ఈ లోకంలో నిన్ను బ్రతకడానికి కాదు అనుకుంటా. ఈ జీవితం తర్వాత జీవితము ఉంది కనుక ఆ జీవితం కొరకు దేవుడు నిన్ను అనుకున్నాడు. నా యొక్క గురి అదే, ఈ జీవితం ఇది కాదు. ఇక్కడ జీవితం కొరకు ఎవరు ఎన్నుకోరు అలాగా. ఈ మతం అంతా ఇక్కడితే చూపిస్తుంది. ప్రతి మతం ఏం చేస్తుంది, ఇదంతా చూడు, ఇదంతా కొనాలి, ఇది కొనాలి, అది అమ్మాలి, ఆ డబ్బు తేవాలి, ఇక్కడ కట్టాలి, ఇదిగో ఇది, ఈ తోట నువ్వు స్వాధీనపరచుకోవాలి, దీని మీద నువ్వు ఫ్లోర్ మీద ఫ్లోర్ వేయాలి, అసలు ఇంట్లో గోల్డ్ లేదేంటి, ఈ సంవత్సరం నుంచి నువ్వు బంగారం సంపాదించడానికి నువ్వు ప్రయాసపడాలి. అదంతా బోధిస్తుంది. అది నీ పొరుగు వాళ్ళు ఎలాగా నెక్లెస్ పెట్టి తిరుగుతుంది, ఏంటి నువ్వు, అది మాట్లాడుతుంది. లోకాన్ని సంపాదించుకో అని చెప్తున్నాయి మతాలు. లోకాన్నే, వెండిని, బంగారమును, డబ్బుని, భూమిని, భవనము. 100 అంతస్తులు పేకమేళ కూడింది థాయిలాండ్లో. భూకంపం వచ్చి రెండు దేశాలు సర్వనాశనం అవ్వలేదులే, అతాకుతలం అయిపోయాయి. దరిదాపుగా 3600 ఇప్పుడు లెక్క వచ్చారు. 3600 అంటే మాట్లాడండి, అంత సంగమనంగా ఉంటే భూమి మీద ఉంటాను నేను. ఎంతమంది చచ్చిపోయారు? మరో 2 మేళ్ళ బేట్లు ఇచ్చాయంట, అందులోంచి పిల్లపిల్లలు బయటికి వచ్చేసారు. అవి ఎలా ఉన్నాయంటే అండి, ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి. సీట్ ఎవరే ఎళ్ళంగి ఆవిడకి ఇక్కడ లేనప్పుడు అప్పుడు కూర్చోని దాని అర్థం. ఇప్పుడు అర్థమైందా? వారు సంపాదించారా?
దేవుడు సంఘములో ఉండడు కానీ వాక్యములో ఎవడు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు మీరు కూడా సేవకులే. మీరు పాస్టర్ ఒక్కడే సేవకుడు, అయ్య బాబా అయ్యగారు, ఇది ఎంత శుద్ధ తప్పండి. మీరు నమ్మండి, మీ సహోదరుని తప్ప నేను ఏమి కానండి. మీరు తడబడకూడదండి ఈ వాక్యం నేర్చుకోవడంలో. నేను లేనప్పుడు మీరు ఈ స్థానంలో నుండి మాట్లాడవలసిన మీరు ఈ రోజుకి కూడా మీకు ఏమర్థం అవట్లా. ఉపాధ్యాయుడైనా చెడ్డోడై ఉండాలి, లేకపోతే వాక్యం ఇచ్చిన ప్రవక్తుడైనా నాకన్నా చెడ్డోడై ఉండాలి, లేకపోతే దేవుడైనా చెడ్డాలి. మరి ఏమర్థం అవట్లా? వాళ్ళు చెడ్డోళ్ళు, మీరు కాదండి, ఆయన కదా, ఆయన చెడ్డోళ్ళు కదా, మరి వాళ్ళు మీరు చెడ్డోళ్ళా? దీన్ని నేర్చుకోండి. ఎంతోసేపు ఉండదు ఇక్కడ ఈ సంఘం. మీరు అర్థం చేసుకోవాలి, పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. నిన్ను దువ్వితే చచ్చిపోతావు. నన్ను మా పాస దువ్వడానికి ఇస్రాయేల్ గారు ఏమవుతుంది? నేను ఇంకంతే. నా అంత గొప్ప వాళ్ళు లేడేమో ఈ భక్తులను, ఈ సంఘానికి నేనేమో అని అనిపిస్తుంది నాకు. క్లాస్ రూమ్లో నేను దువ్వడానికి ఏమవుతావు? నువ్వు చదవ. ఇంకా ఇవన్నీ వాస్తవాలండి. బయటికి వెళ్ళిపోతారు చర్యలు అని చెప్పి దువ్వి నువ్వు దగ్గరి వరుసల దువ్వెనతో వారు తలలు తోకన్నాడు ప్రవక్త. దగ్గరి వరుసలంటే చిక్కటి దువ్వెనమాట. అది ఈర్లు పేర్లు వచ్చేస్తా దానికి. అలాంటి దువ్వెనట్టు నువ్వు తోకో, నీ పని అది కాదన్నాడు ఆయన. ఇప్పుడు చూద్దాం, ఒక మనిషి ఏది చెబితే అది వాక్యమో అని నమ్ము కాలం అన్నాడు. సంఖ్యకి ఏం చేస్తుంది? ఒక మనిషి అతను చెప్పేది వాక్యము, అతను చెప్పేది వర్తమానము. ఒక మనిషి ఏది చెబితే అదే వాక్యము. అతనే వక్త, వర్తమానికుడు కాదు అతను. మరి అర్థమవుతుందండి? అతను ఎవరండి? అది హల్లెలూయా. కనుక ఒక మనిషి ఏది చెబితే అదే వాక్యమైపోతే. క్రీస్తు ఎందుకు? ప్రవక్త ఎందుకు? అపొస్తలుడు ఎందుకు? వర్తమానం ఎందుకు అన్నాడు ప్రవక్త. అందుకనే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట జ్ఞాపకం వస్తే చెప్తాను, ఆ జ్ఞాపశక్తి కూడా తగ్గుతుంది. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించు ఆయన నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. ఇప్పుడు అర్థమైందా? మనుషులు కల్పించే పద్ధతులను ఏమని బోధిస్తున్నారు? దైవోపదేశం. ఎవరు కల్పించారు ఆ పద్ధతిని? మనుషులు. ఎవరు వాళ్ళే బోధిస్తున్నారు. దైవోపదేశం ఇది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? సరిపోతుందా లింకు? ఇప్పుడు అర్థం చేసుకోండి. మనిషి ఏది బోధిస్తాడే వాక్యమంట. అలాంటి సంఘాల్లో కూడా మనం ఉన్నాం, అలాంటి అనుభవం కూడా మనకుంది. కానీ ఒక దినం వచ్చింది, ఆ దినము మనకి ఎంతో పని చేసింది. తప్పుని తప్పని చెప్పాడు, బయటికి రప్పించాడు. అప్పుడు అర్థమైందండి. ఏమైనా హల్లెలూయా. అది యెషయా మాట్లాడిన దానికి దీనికి సరిపోయిందా? అక్కడ వక్తలో వక్త అంటే ఏంటి తెలుసా? ఒక అనుభవం ఉంటుంది. అతను నిలబడగానే పాస్టర్ అతనిలా బోధించాలనుకునేవాడిని. నువ్వెన్నడు అలా అతనిలా బోధించలేవు. నీకు నీవులాగానే బోధిస్తావు. ఇప్పుడు అర్థమైందండి. నీకు నీవులాగానే డాక్టర్ అరుణ్ కుమార్ గారిలో బోధించాలనుకున్నాను. అందరూ అలా అనుకున్నారంటే పాస్టర్స్. కానీ వాళ్ళందరూ ఏమయ్యారు? ఓడి ఏమైనా హల్లెలూయా. అది ఇప్పుడు వర్తమానం వెళ్ళి నా ఫోన్లో ఇంకొకరు జాతి చేపిస్తున్నాడు ఆయన. నాకేమి భయం ఏం లేదు. ఇది వర్తమానం అని చెప్పాను. ఇంకొక పాస్టర్ మీరు చెప్పేది వర్తమానం కాదన్నాను. అతను వర్తమానికిడే అని చెప్పడానికి గలీజా ఉండాలనుకున్నాను నేను, కానీ చెప్పాను. అదేంటన్నా కాదని చెప్పాను. నేను విన్నాను నీ వర్తమానం కాదని చెప్పాను. నువ్వు చెప్పేదే, నువ్వు వక్తవి, నువ్వు వక్తవి అంతే. వక్త ఏదైనా చెప్పగలడు, వర్తమానం చెప్పలేడు. వర్తమానికుడు వక్త కాలేడు, వక్త వర్తమానికుడు కాలేడు. ఎప్పుడు అర్థమవుతుందా? అది కొంచెం సేపు వినాలి, తప్పగా వినాలి. మరి మీరు వినవలసిందే. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, పరిశుద్ధాత్మ ఎందుకు, ప్రవక్తలు ఎందుకు ఇదంతా ఒక మనిషి బోధన చేస్తుంటే అందువల్ల ఏమన్నాడంటే అక్కడ ఒక చిన్న మాట నేనే చేర్చాను. మెరిసేదంతా బంగారం కాదు, సంక్షాక తలతలలో ఆడుతుంది, మిలమిలలో ఆడుతుంది, కానీ అది బంగారమో
కాదు, అది కాదు. బంగారం వేరే చాటు ఉంది, అది మాత్రము గోల్డ్. అది గోల్డ్ బంగారం అని వెళ్తున్నారు అక్కడికంతే, కానీ కాదు. అది కాదని తెలిసినప్పుడు నీకు ఎంతమంది నీకు బంగారం అమ్మాడు, అది కాదని తెలిసి నీ మనసు ఎంత బాధపడుతుంది. నువ్వు 10 గ్రాములు ₹1,00,000 పెట్టి కొన్నావు, గ్రాము 10,000 పెట్టి. అర్థమైందా? ఇది ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు చూసావు అది గోల్డ్ కాదని ఇంకొక అంశాలంటే నీకు ఎంత బాధ కలుగుతుంది. కానీ ఏమనుకుని కొన్నావు? బంగారం అనుకునే. కానీ అది బంగారం కాదని చెప్పాడు. అది బంగారం కాదు. సంఖ్యశాఖ మెరిసేది, వారి గోపురములు, వారి నిర్మాణములు, అందులో జనులు అంత చెప్పారండి. ఆ దినాల్లో చెప్పారండి ఆయన. అదిగో నా సంఘం చాలా గోతులో ఉంది, చెక్కలతో ఉంది, అందులోనే పెట్టినారు జనం అని చెప్పరు. తన చిన్న సంఘాన్ని చూపించారు. ఆ దినాన్ని వాళ్ళు లక్షలాది డాలర్లతో ఏం చేశారు? అద్భుతమైన గోపురాలు, దాని ముందు ఖరీదైన కార్లు నిలబడ్డాయి అని చెప్పుకొచ్చారు ఆయన. అదిగో సామాన్యులు అధికారులు వచ్చారు, మళ్ళా 1500 కిలోమీటర్లు అధికారులో వెళ్ళిపోతారు. ఒక ఆయన ఆవు నమ్ముకుని వచ్చాడు. ఇలా చెప్తున్నప్పుడు ఎలా ఉంటుందండి అక్కడ? ఆ సంఘం ఎలా ఉంది? ఒక సామాన్యతలో ఉంది. దాన్ని అలాగే ఉంచలేదు, దాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఎక్కడో పోయి కొన్నాడు, అదేమో కప్పాడు, అవునా? ఇంకొకరు రాయం చేసుకున్నాడు దాన్ని, మళ్ళీ అది తేడానికి మళ్ళీ టైం పట్టింది. గోపురములు కూలి దినమనే ఒక మాట ఉంది బైబిల్లో. ఆ మాట తీసుకుని ప్రవక్త ఏమన్నాడంటే, మనం ఇతర మతం లెక్క గోపురాలు అని అనుకుంటామటండి, కానీ కాదండి, అవి క్రైస్తవ గోపురాలు అన్నాడు. ఏ గోపురాలు? ఇప్పుడు చూద్దాం ప్రియులారా. విశ్వాసము లోకమును జయిస్తుందట. విశ్వాసము ఎలా జయిస్తుంది? విశ్వాసం లోకాన్ని. విశ్వాసం ఆయన కనబడుతుందా? పంచేంద్రియాలు కనబడుతున్నాయా? విశ్వాసము. కానీ కనబడిన విశ్వాసము కనబడుతున్న లోకముని ఎలా జయిస్తుంది? నా మాట, కనబడిన విశ్వాసము కనబడుతున్న లోకముని ఎలా జయిస్తుంది? ఇప్పుడు అర్థమైందా? మీరందరూ లోకమును జయించారు. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. కనబడిన ఈ యొక్క విశ్వాసమును నువ్వు ప్రోధి చేసుకుని కనబడుతున్న ఈ లోకమును జయించావు. నా మాటలు సరిగా అర్థం చేసుకుని చాలా స్లోగా ఇది మీకు వెళ్తా ఉంది. అవునా? లోకం కనబడుతుందా లేదా? అది చక్కగా కనబడుతుంది. నీ విశ్వాసమా? కానీ విశ్వాసాన్ని లోకాన్ని జయిస్తుంది. విశ్వాసము, వారి విశ్వాసము కలిగి ఉన్నారు. లోకముని జయించినది విశ్వాసమే. పాపమును జయించింది శరీరాశను, నేత్రాశను, జీవపుటంబమును జయించిదేటి? విశ్వాసం. వారి విశ్వాసమును బేస్ అయ్యారు, దేనిని ఆధారం చేసుకోలేదు. అర్థమైందా? బైబిల్ నుండి అవిశ్వాసులు ఉన్నారు. ఒకచోట అవిశ్వాసులు గుంపు ఉంది. ఆయన వెళ్ళాడు, అక్కడ ఏ కార్యం చేయలేకపోయాడు. ఆయన దేవుడు అయ్యండి, వారి మధ్య ఏ కార్యమో చేయలేదు. ఒక్క విశ్వాసం ఉంటే ఒక కార్యమైన జరిగి ఉండేది అన్నాడు ప్రవక్త. కానీ వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ ఏమీ చేయలేక వెళ్ళిపోయాడట. అక్కడ అందరూ విశ్వాసులే, ఒక్కరు కూడా ఆయన మీద విశ్వాసం ఉంచిన వారు లేరు. కనుక ఏ కార్యము చేయకుండా వెళ్ళిపోయాడు. లోకాన్ని జయించడం అంత మామూలు విషయం ఏమి కాదు. ఒక కత్తి లేక, ఒక కర్ర లేక, ఏమి ఒక తోట కూడా లేకుండా ఈ లోకాన్ని జయించుకురామని చెప్పుకొచ్చాడు. ఏమిచ్చాడు? నువ్వు వాక్యముని ఇచ్చాడు. వాక్యముని విశ్వాసమును ఉత్పత్తి చేస్తావు. విశ్వాసము ద్వారా నీవు దీనినే జయించుకో. నేను దీనిని జయించాను, నీవు కూడా దీనిని జయించు. దీనికి ఉన్న ఆకర్షణ శక్తి దేనికి లేదు. దీనికి ఉన్నంత ఆకర్షణ శక్తి దేనికి లేదు. మరి మీరే అర్థం చేసుకోండి. ఇంకా మీరు దాని మీద నేను ఎక్కువ వెళ్ళను. దాని మీద ఇంకా ఉంది. ఇప్పుడు అది ఇప్పుడు అవ్వదు. దాన్ని ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. కొద్దిగా విశ్వాసం మీద ఏమైంది, కొంచెం మొదలు పెట్టాం. మామూలు విషయం ఏమి కాదు. దేవునికి స్తోత్రములు కలుగునుగా. హల్లెలూయా. ఈ లోకమును చేయించకుండా నువ్వు పరలోకమును స్వాధీనమా? ఈ లోకమును చేయించకుండా నీవు పరలోకమును ఇది అది. ఇప్పుడు జయించు ఏ వ్యక్తికైనా ఏమి ఇవ్వబడుతుంది?
ఆ రాజ్యము, కిరీటము, సింహాసనము, రాజదండము. ఒక రాజు ఒక రాజ్యాన్ని మరొక రాజ్యాన్ని జయించాడు అనుకో, అప్పుడు ఏమవుతున్నది? ఇప్పుడు జయించినప్పుడు నీకు ఏమొస్తుంది? కిరీటము, రాజా దండము, రాజ్యము వస్తుంది. ఈ లోకమును జయించుకున్న పరలోకంలో నీవు పరలోకమును నీవు స్వాధీనం చేసి, ఇక్కడ జయించడం ఏంటి? దాన్ని స్వాధీనం చేసుకోవడం ఏంటి? ఇక్కడ దీన్ని జయించి దీన్ని స్వాధీనం చేసుకోమని చెప్పట్లేదు. మీకు అర్థమైందా? భూ సంబంధమైన రాజులు ఏం చేస్తారు? పక్క రాజ్యాన్ని జయించి స్వాధీనం చేసుకుంటారు, సరే అక్కడ. కానీ ఇక్కడ దీనిని జయిస్తే అక్కడ దానిని స్వాధీనం చేసుకుంటాం. ఆయన ఇక్కడ దీనిని జయించి దానిని తన స్వాధీనానికి కాదు, దీన్ని కూడా తన స్వాధీనంలోకి, పాతాళాలను కూడా తన స్వాధీనంలో తెచ్చుకున్నాడు. మూడింటి మీద దానికి ఏముంది? సర్వాధికారం, ఎబ్సల్యూట్ పవర్ అంటే సర్వాధికారం ఉంది. ఏ పవర్ అది? ఎబ్సల్యూట్. 3 లోకముల మీద. వాడేమన్నాడు? నాకు ఉంది అంటున్నాడు. ఇక్కడికి ఉందా? ఆడి వెళ్ళిపోతాడు రేపు. మూడింటి మీద నాకు సర్వాధికారం ఉంది. అది విశ్వాసములో ఉన్నటువంటి మొదటి ఫలము, పరలోకము. ఇప్పుడు అర్థమైందా? పరలోకము. మనిషి మరణించిన తర్వాత ఉండబో ఒక స్థలం గురించి బైబిల్ గ్రంథం మాట్లాడుచున్నది. ఉంటే ఒకడో పరలోకములు ఉండాలి, లేదా పాతాళములో ఉండాలి. భూమి మీద ఉండడానికి లేకుండా చేశాడు. 90, 80, 100 అంతే. తర్వాత దుకాణం సర్దాలి. అవునా? ఉండడానికి ఉందా? పర్మనెంట్ నివాసం ఉంది ఇక్కడ. ఏం చెప్పానండి? ఇప్పుడు చూద్దాం ప్రియులారా. దానియేలు బబులోనులో ఏం చేశాడు? పాపముతో దానియేలు బబులోనులో పాపముతో తనను తాను అపవిత్రపరచుకొనలేదు. కాబట్టి సింహములను, రాజును మరి అక్కడ ఓడించాడట. ఏ ఓడించాడు చెప్పండి? అతని రాజ్యమును, సింహములను, తన శత్రువులను ఏం చేశాడు? అతడు పాపము చేత అపవిత్రుడు. అతను బ్యాచులర్ అండి. దానియేలు భార్య లేదు, అతనికి భార్య లేదండి. అతను చెప్పాలంటే బ్రహ్మచారి లాంటి వాడు. భార్య లేదు అతనికి. అతని సింహాలనే బబులోను రాజ్యమును, రాజుని అతను ఊరికి వెళ్ళలేదంటే అతను శత్రువులు అందులో వేశారు అతన్ని. శత్రువులు మూడింటిని ఓడించాడు. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు, కానీ ఆ దినం ఒక్కడే ఉన్నాడు. అక్కడ ఇక్కడే కాదు, ప్రతిదినము చుట్టూ ఏమున్నాయి? ధూప దీప నైవేద్యములు, మేళతాళములు, బేరీ నాదములు. ఎలాంటి వాడికైనా మనసు చలించి ఏం చేస్తాడు? ఒకసారి వెళ్దాం, ఒకసారి చూద్దాం. కానీ ఎంత తన చుట్టూ జరుగుతున్న ఆ మేడలో, ఆ మిద్దులో ప్రముఖుడు ఉన్నాడనే సంగతి వాళ్ళకి తెలిసి కూడా అక్కడ ఇవన్నీ చేస్తారు. ప్రతిరోజు నట్టండి. ఇప్పుడు అర్థమవుతుందండి? హల్లెలూయా. దినదినము యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ముమ్మారు ప్రార్థనలో గడిపేవాడు అతగాడు. అప్పుడు దేవుడు అతనితో సింహానికి గెలవగలవా? చెరసాలని, రాజు యొక్క శిక్షను, నిన్ను యొక్క శత్రువులను. అతని యొక్క విశ్వాసం ఏం చేసింది? గెలుపునిచ్చింది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండలేమండి. నమ్మడంలో చాలా గొప్ప సంగతి ఉందండి. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. విశ్వాసము ద్వారా మనము తీసుకునే నిర్ణయముల ద్వారా మన ఆశీర్వాదములు ఆధారపడి ఉన్నాయి. విశ్వాసము ద్వారా మనము తీసుకునే నిర్ణయములు, మన ఆశీర్వాదములు ఆధారపడి ఉన్నాయి. విశ్వాసం మీదనే ఆశీర్వాదం ఏమైంది? ఆధారపడి. దేవుని కొరకు నువ్వు తీసుకున్న నిర్ణయములు కావచ్చు, తీర్మానములు కావచ్చు, అది విశ్వాసం కావచ్చు. నీ ఆశీర్వాదము, దీవెనలు
విశ్వాసం మీద ఆధారపడి ఉన్నాయి. నేను పొందగలను, అది ఇక్కడ గొప్ప సంగతి. నేను దానిని పొందగలను, నేను దానిని స్వాధీనం చేసుకోగలను, లేకపోతే తినగలను, లేకపోతే తాగలను, నేను ధరించగలను, నేను నివసించగలను, ఈ రోగమును పారద్రోలగలను. విశ్వాసము ద్వారా దీవెనలు ఆశీర్వాదములు ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే నువ్వు తీసుకున్న నిర్ణయములను బట్టి అవి ఆధారపడి ఉన్నాయి. ఎంత అద్భుతం అండి. వాళ్ళు ఏం తింటున్నారా ఆ 2 కుటుంబాలు? నాకు చాలా, మేము ప్రార్థించాం మీకోసమే, మీ ఆయన కూడా వస్తాడని మాకు ఆశ ఉంది. అయితే ఏం వర్తమానం ఉంది, ఏం తింటారండి వాళ్ళు? ఎంతకాలం అలా జీవిస్తారండి? ఒక భర్తను ఎదిరించే శక్తి లేదా? అయితే భార్యను ఎదిరించే శక్తి లేదా? నాకు అర్థమవుతుంది. ఏ కారణం చేతనే చచ్చిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ భర్త ఎక్కడికి వెళ్ళిపోతాడు? చెప్పండి. ఎగ్జాంపుల్ 1 చెప్తాను. నువ్వు తీసుకున్న నిర్ణయమును అపవాది పరీక్షిస్తాడట. ఏం చేస్తాడా? నీకు టెస్ట్ పెడతాడు. ఇది బాప్తిసం పొందాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అపవాది టెస్ట్ పెడతాడు. వీళ్ళిద్దరికి ఒక చిన్న పరీక్షలు పెడుతుంటాడు. వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. యోబుని పరీక్షించాడు. ఏం చేశాడు యోబుని? దేవుడు నీతిమంతుడని సాక్ష్యం ఇవ్వగానే వాడు ఎంటర్ అయ్యాడు. అతను ఉన్న ఆస్తిపాస్తులన్నీ తీసే నేను తిట్టకపోతే ఒట్టని చెప్పి ఈ దేవుడికి పురమాయిస్తున్నాడు. నువ్వే తీసే ప్రాణం తప్ప అన్నాడు ఆయన. అప్పుడు యోబుని ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. అన్నీ తీసేస్తున్నాడు వరుస పెట్టి. పిల్లల్ని, ఆస్తిని, ఆరోగ్యాన్ని, అన్నీనే తనకు అనుకూలంగా ఉన్నదంతా వ్యతిరేకమైపోయింది. సంఘం తిడుతుంది, బంధువులు తిడుతుంది, చివరికి భార్య కూడా తిట్టుతుంది. నీతో బతికేంటి, దేవుని తిట్టి చచ్చిపోయిన భార్య అంటుంది. నీతో బతికేంటి, దేవుని తిట్టి అలా అన్నీ తెచ్చినప్పుడు తింది పాపం. చక్కని మంచి బాటలు కొన్నాడు భార్యకి. అవన్నీ జ్ఞాపకం రావండి ఆవిడకి. అతను అవసాన దశలో అలా చేయొచ్చా? అది భార్య ఆవిడే. తెచ్చినండి భర్త, తేకపోతే బతకాడా? భార్యని సముదాయించాడు, భార్యని ఏమనలేదు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. నువ్వు మాత్రం తొందరపడకు, తిరిగి ఇవ్వగలడు. యోబుని ఏం చేశాడు సాతాను? రెట్టింపు ఆశీర్వాదానికే పరీక్షలు వస్తాయన్నాడు. ఇప్పుడు అర్థం చేసుకో. రెట్టింపు ఆశీర్వాదం మనకి ఏమొస్తాయి? ఖచ్చితంగా పరీక్షలు వస్తాయి. అవి రెట్టింపు ఆశీర్వాదాలు మోసుకొస్తాయి. ఆ పరీక్షలో దేవుడు చంపడానికి కాదు, అనుమతిస్తా. రెట్టింపు దీవెనలు, ఆశీర్వాదములు, స్వస్థతలను మోసుకొస్తుంది. అతడు రెట్టింపు పిల్లలను పొందుకున్నాడు, రెట్టింపు ఆశను పొందుకున్నాడు, రెట్టింపు పనివాడిని పొందుకున్నాడు, రెట్టింపు ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. అతను ఊపిరితిత్తులు అంటే పశువాని ఊపిరితిత్తులే ఉన్నాయండి. తన చర్మము పశువాని శరీరం లాగా, చిన్న పిల్లల శరీరంలా ఉన్నట్టండి తన చర్మం. అర్థమైందా? యవ్వనస్తును ఊపిరితిత్తులు లాంటి ఊపిరితిత్తులు ఇచ్చారటండి ఆయన. లోపల ఊపిరి తీసి వదలడానికి. చర్మం ఎలాంటిది ఇచ్చారండి? అది వృద్ధాప్యం కావాలని చాలా కాలం పడుతుంది. మరి చిన్నపిల్లల లాంటి చర్మం వచ్చింది. ఏమిటి? కుళ్ళిపోయిన దుర్వాసన వచ్చింది, చర్మం పోయేమైంది. చాలా కాలం వాడబడిన ఊపిరితిత్తులు కాకుండా బలమైన యవ్వనస్తుని యొక్క ఊపిరితిత్తులు వచ్చాయంట. తన అనుభవాన్ని లేఖనాల్లో చెప్తున్నాడు అతను. దాని ఏమో రెట్టింపు ఆశీర్వాదము అతడికి వచ్చింది. పరీక్షల్లో నెగ్గిన వాడతాను. అర్థమైందండి? నేనేమన్నాను? నువ్వు తీసుకున్న నిర్ణయమును అపవాది పరీక్షించును. అది అపవాది ఏం చేస్తాడా? ఆమె హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దానియేలును సింహాల బోన్లో నెక్కింది అపవాదే. దానియేలు సింహాల బోన్లోనికి ఏమండి ఎవరు ప్రార్థన చేసుకోవట్లేదు, దానియేలు ఒకటి చేస్తున్నాడా? రాజుతోటి అదిగో ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళ దేవునికి అని చెప్పి ఈ అపవాదే రాజుతో చెప్పి దానియేలుకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఏం చేశారు తెలుసా? రాజుకి ఫిర్యాదు చేశారు. అసలు దానియేలు ప్రార్థన చేయకూడదు, కిటికీలు మూసుకుని లోపల ఉండాలి, ఎవరు ప్రార్థన చేయకూడదు. దానియేలు ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేయమని ఆజ్ఞ బయలుదేరింది.
కానీ దానియేలు చెప్పిన మాట వినలేదు. రాజాజ్ఞను ధిక్కరించాడు. నువ్వేమైనా చెయ్యి, నేను యెరూషలేము తట్టు, సొలొమోను మహారాజు మందిరపు తట్టు నేను ప్రార్థిస్తానని చెప్పాడు. సరిగ్గా ఏ దిక్కునుందో ఆ కిటికీ తెరిచి ఆ దిక్కుని చూస్తూ ప్రార్థించాడు. మనం అంటాము అది రాజాజ్ఞ కదండి, రాజాజ్ఞను అతిక్రమిస్తే మరణం వస్తుంది కదండి అని అన్నాడు. కానీ దానియేలు మరణానికి ఎదురెళ్ళాడు. దానియేలు మృత్యువుకి, రాజాజ్ఞకు, రాజ ఆగ్రహమునకు ఏమొచ్చింది? శిక్షగా సింహాల బోన్ వచ్చింది. కానీ సాతానుడు పరీక్ష అని చెప్పి దానియేలుకి తెలుసు. ఖచ్చితంగా నా యొక్క విశ్వాసం ద్వారా వాడు ఓడిస్తారని సంగతి దానియేలుకు తెలుసు. కనుక ఉదయకాలమే వచ్చి దానియేలును రాజు మెల్లని స్వరముతో, నీవు నిత్యము సేవించుతున్న దేవుడే నిన్ను దానియేలు అని మెల్లిగా మాట్లాడి అతను రాజు చిరంజీవి యగునుగాక అన్నాడు. మనమైతే తిడతాం, శత్రువు ఎదురుపడితే ఏం చేస్తాం? నీది బతికెట్రా, నన్ను చంపలపోయేవారు నువ్వు. తప్పండి. రాజు చిరంజీవి యగునుగాక. రాజు మనసు ఉప్పొంగిపోయింది. నువ్వు నిత్యము సేవించుతున్న దేవుడే నిన్ను కాపాడాడు. బయటికి రా, నా పక్కనే కూర్చో, నా రాజ్యము నేలు. యోసేపుని పక్కన కూర్చొని పెట్టుకున్న ఫరో, నా రాజ్యము నేలు. హల్లెలూయా. భక్తిపరులు అన్యుల రాజ్యాలు నేరారు. భక్తిపరులు అనుకుని ఏం చేశారు తెలుసా? ఈ యూదుల చేత అన్య రాజ్యాలను నేర్చాడు. యూదుల్ని మీకు అర్థమైందా? మరి అందరూ ఇలాంటి వాళ్ళైతే అన్య రాజులు వచ్చి వెళ్తారా? ఏమన్నా మీకు అర్థమైందా? ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ తప్పిదముల మూలంగా ఏం చేశాడు? ఎవరినొక్కరిని అన్యరాజులను రేపి వెళ్ళండిరా, మా ఓడి మీదకి మీరు వెళ్ళండిరా. మీకు అర్థమైందా? మరి వీళ్ళిద్దరి విషయంలో ఏమైంది? ఇలా చెప్పట్లేదండి ఇప్పుడు వర్తమానాలు. ఇప్పుడు మాకు అర్థమవుతుంది బాబు, పర్లేదంటావా? అది నీతిమంతులు ఏలుతారు. వాళ్ళిద్దరు కూడా ఫరో అది ఐగుప్తు మామూలు దేశమా, బబులోను ఏమైనా మామూలు దేశం అంటే ఎలా ఉండవు. నేను చూసుకుంటాను అంట. రాజులు ఏం డమ్మీలు చేశారు వీళ్ళు. ఆ రాజ్యం మీద వాళ్ళు మమ్మీలు అయ్యారు. మొత్తం మీద నడిపించారు వీళ్ళు, చక్రం తిప్పారు వీళ్ళు. ఇప్పుడు అర్థమైందండి. అది రాజ్యాధికారం సంపాదించారు వాళ్ళు. ఇప్పుడు చూద్దాం. వాడు పెట్టు పరీక్షలు ఓడించేది వాక్యం అన్నాడు. అపవాది పెట్టు పరీక్షలను ఓడించేది వాక్యమే. అంతే, దాని దగ్గర ఏమీ లేదు. ఇర్మియా గ్రంథం చిన్న గ్రంథం ఉందటండి, అంతే. దివారాత్రులు దానే చదివివాడు అతను. అందులో ఉండి దేవుడు మాట్లాడేవాడు, కళ్ళలో దేవుడు మాట్లాడు. అతను నిరంతరము ప్రార్థన చేసేవాడు. అతడు యెహోవా ఈరేగా బతికేశాడు. ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు మా వాళ్ళు వీడియో చూపించారండి, సింహం బుయ్యూని వచ్చేసింది, దానినే లేచేసింది అనుకున్నాను, కానీ ఆగిపోయింది అక్కడ. అర్థమైందండి. మరి కొన్ని సింహాలు వచ్చాయి. ఎందుకో చుట్టూ అలాగా ఆయన ఇంకా అలా చూస్తున్నాయి. అర్థమైందా? అబ్బాయిలే ఉంది, చాలా బాగుంది వీడియో అనుకున్నాను. దాన్ని మళ్ళా పెట్టరాను, మళ్ళా చూసాం. ఆ బోన్లను దానియేలు చుట్టూ బలమైన సింహాలండి, పైగా ఆకలితో ఉన్నాయంటండి. సింహం ఆకలి తీరితే దాన్ని ముఖం మీద నుంచి నువ్వు నడిచాలొచ్చు, నేను ఏం చేయదు. కానీ దాని ఆకలితో ఉంటే మాత్రం చాలా ఇబ్బంది. అది ఆకలితో ఉంటే ఏం చెప్పానండి? అది ఆకలితో ఉంటే, అందుకని మన వాళ్ళు కాలగొట్టలు బండి కట్టుకెళ్తే ఏం చేస్తారు? ముందు ఎడ్లకి నీళ్ళు పట్టి తీసుకెళ్తారు. ఎద్ది దాహంతో ఉందనుకోండి కాలువలో లాగేస్తారు. రైతులు చేసే పని అది. ఎద్ది దాహంతో ఉంటే ఏం చేస్తుంది? నీరుని చూడగానే తాగుతామని లాగేస్తుంది, అంతకు మించి మరి ఏమీ కాదు. దాన్ని కడుపు నిండా నీళ్ళు పెట్టేప్పుడు బండి కడతాడు. కాలగొట్టలేడు మాకు అన్నీ కూడా. ఇప్పుడు అర్థమైందా? ఆ పెనుగొండి కాలగొట్టి బండి వెళ్తాడు, దాహంతో ఉన్న ఎడ్లు మన ఏరియాలో తోలుతాడు అనుకో, కాలువ లాగేస్తుంది. మరి అంతే కదా. బండిలోనేమో వాళ్ళ కొడుకు తేజ్పాల్, వాళ్ళను బాబాయ్ ఏనేమో అది పిల్ల భార్య. ఫాస్ట్ వెళ్తాడు ఏంటి అక్కడికి? నువ్వు ఇడ్లీకి బాగా నీళ్ళు పెట్టి అప్పుడు నువ్వు పెనుగొండ అవతల గట్టిన అవతల గట్టి కాలేజీ నీకు పడుతుంది, యువతల గట్టిన వెళ్ళాలి.
పెనుగొండ దాటాక మార్టేరు నుంచి లోపలికి అలాగా మా రావులపాడు, కొంచెం ముందుకెళ్తే మా ఇల్లు. కనుక ఆకలి గొనిన సింహములు అతన్ని ఆహారంగా మార్చుకోలేకపోయాయి. అతని విశ్వాసము ద్వారా ఏమైంది? ఇప్పుడు వస్తున్నా. అతని విశ్వాసము ద్వారా ఏమైంది? సింహముల నోళ్లను మూయించగలిగాడట. అతని బోన్లేసి వాడు బోన్లు మూయగలిగాడు, కానీ అసలు విశ్వాసము ద్వారా దానియేలు సింహం యొక్క నోళ్లను మూసాడు. అది అర్థమవుతుందా? విశ్వాసం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అబ్రహాము అంటే తన జీవిత కాలంలో భోగ భాగ్యముల చేత కానీ సుఖ సంతోషములు అనుభవించలేదటండి. అతడు మొట్టమొదటిగా నూతన యెరూషలేము పట్టణమును చూశాడటండి. అదిలో చూసిన పట్టణమును స్వాధీనం చేసుకోవడానికి అతడు పరదేశికను యాత్రికుడిగా అయిపోయాడట. ఏమయ్యాడు? నేను పరదేశిని, ఈ లోకము నాది, నా దేశం వేరే చోట ఉంది, ఇది దేశం నాది, ఈ లోకము నాదే కాదు. రెండేమయ్యాడు? యాత్రికుడు అయ్యాడు. ఇప్పుడు అతను రెండు వచ్చాయి అతనికి. ఒకటి యాత్ర, రెండు దేనైతే చూశాడో దానిని స్వాధీనం చేసుకోవడానికి అతగాడు పరదేశిగా మారిపోతూ యాత్రికుడు అయ్యాడు. అతడు తన సామాగ్రిని తీసుకుని ప్రయాణం మొదలుపెట్టాడు అన్నాడు. నిజానికి సామాగ్రి తీసుకుని ప్రయాణం ఏం మొదలు పెట్టలేదు, అక్కడే ఉన్నాడు. అందుకనే ఇప్పుడు అతను అంత ధనవంతుడు ఒక ఇల్లు కట్టుకోలేడా? మరి ఎందుకు గుడారంలో నివసించాడు? దానికి సాదృశ్యం చూపించారు అక్కడ వాక్యంలో. ఎందులో ఉన్నాడు? టెంట్ హౌస్లో ఉన్నాడు అతను. మనం టెంట్ హౌస్లో ఉంటామా? మన సొంత స్థలం ఉందనుకో టెంట్ హౌస్లో ఉంటామా? కోట్లాది రూపాయలు ఉన్నాయనుకోండి, ఏ మార్పులు వేయాలో లెక్కలు కడతాం. అవునా? రాజస్థాన్ నుంచి తేవాలా, ఇంకా డబ్బు ఉంటే ఫ్లైట్లో ఇటలీ నుంచి తేవాలా అని మనం ఆలోచిస్తాం. ఎంత కదా ఇస్తారు? డబ్బు ఉంటే మనం ఏం చేస్తాం? లెక్కలేనని సదుపాయాలు మనము ఏమంటే దేవుడు అన్నాడు కదండి, ఈ హోవాలు సదుపాయాలు కలిగినని ఆ మాట తీసుకుని ఇవన్నీ చేశానండి అంటావు. ఇప్పుడు వాక్యం మరి వాక్యం మాట్లాడుతున్నావు నువ్వు. నేను మాట్లాడడానికి లేదు, నా నోటికి నువ్వు ఏం చేసావు? పెద్ద గడ్డేసి లాకేసేసావు. అవును కదా పాస్టర్, నిజమేనండి, ఈ హోవాలు సదుపాయాలు కలిగినని మరి ఆయన అన్నారు కదా. అవి ఏ సదుపాయాలో తర్వాత ఇప్పుడు వద్దు. కానీ అబ్రహాం ఇల్లు కట్టుకున్నాడా? మీరు చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. కట్టాడా? ఎక్కడ జీవించాడు? గుడారము. టెంట్ని ఏమంటారు? గుడారము. గుడారం వేసుకున్నారు, భార్యకు తనుకును, ఇంకా పిల్లలు లేరు, ఇద్దరికే. పనివాళ్ళు ఎక్కడెక్కడ గుడారాలు ఆయనకి రక్షణగా ఉన్నారు. మందలు అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. దాన్ని కూడా ఒక ఇల్లు నిర్మించుకోవడానికి అతను ఇష్టపడలేదు. బహుశా ఇస్సాకు కట్టాడేమో కూడా నాకు తెలియదు, హిస్టరీ చూసి చెప్తాను. తర్వాత ఏంటంటే అతని నిర్ణయము. అతడు ఏం చూశాడు? నువ్వు నేను నూతన యెరూషలేము పట్టణమును చూడలేదు. ఆయన యేసుక్రీస్తు లోకానికి రాకముందే నూతన యెరూషలేము పట్టణమును చూశాడు. దానిని స్వాధీనం చేసుకుంటానన్నాడు. ఆ పునాది పట్టణాన్ని ఖచ్చితంగా స్వాధీనం చేసుకు. అందుకనే ఒక నిరాడంబర జీవితం అండి. నేను ఒకటే చెప్తాను మీకు డబ్బు మనకు కలుగుతుందండి, మీరు నమ్ముతారండి. మనకి డబ్బుగా ఐశ్వర్యము కలుగుతాయండి, ఖచ్చితంగా ఆరోగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుందండి, అన్నీ కలుగుతాయండి మనకి. కానీ ఒక నిరాడంబర జీవితానికి మనం అలవాటు పడాలి. ఒక నిరాడంబర జీవితానికే ఒక నిరాడంబర జీవితము, ఆడంబర జీవితము కాదు, ఒక నిరాడంబర జీవితము. మాటల్లోనూ వ్యక్తిత్వంలోనూ ఎక్కడ జీవితంలో ఎక్కడైనా సరే ఒక నిరాడంబరత నీలో తొలగిసలాడాలి. మళ్ళీ ఎవరు చూడు మా ఇదన్నా తప్పండి, మహాపాపం. అర్థమైందండి? నిరాడంబరులు భక్తి పిల్లలు ఎలా అయిందండి? పౌలు ధనవంతుడు కదా? ఆడంబరుడా నిరాడంబరుడా? నిరాడంబరుడు అయ్యాడండి. అబ్రహాము నిరాడంబరుడు, ఆడంబరము లేనివాడు. అబ్రహాము సంతానానికి అటువంటి లక్షణానికి వస్తే అబ్రహాము ఇప్పుడు స్వాధీనం చేసుకున్న పట్టణంలో అతను ఉన్నాడు. మీరు నమ్మి తీరితే అతను స్వాధీనం చేసుకున్న పట్టణంలో ఇప్పుడు అతను స్వాధీనం చేసుకునే పట్టణాన్ని అప్పుడు మనం స్వాధీనం చేసుకోవాలి. అది లేఖనములు గుండా అబ్రహాం మనకు చూపిస్తా ఉన్నాడు దాన్ని. ఇది అబ్రహాము సంతానము, ఇంకే ఎవరు లేరు. మన ముస్లిం అయింది అడిగాను, ఇబ్రాహిం మీ తండ్రి కాదన్న. మీ నాన్న కాదు, అక్కడ ఇబ్రాహిం ఉన్నాడు కదా, సారా వాళ్ళు అని అడిగారు. లేదు, నిజమే మా తండ్రి.
అతను మా తండ్రి. మరి మేము అబ్రహాం మా తండ్రి అంటున్నాము, మీకు ఎలా తండ్రి అయ్యాడు? అబ్రహాముకి 2 పిల్లలు, ఒక భార్య బిడ్డలు మేము, ఒక భార్య బిడ్డలు మీరని చెప్పాడండి అతను. నేను ఆశ్చర్యపోయాను. నేను కలుపుతానులేండి కొంతమంది ముసలైన ఆయన పాపం. అదే మరి మనకి మీకు మాకు స్నేహం ఉంది కదా. అవును, మీరు ఏమీ ఆరాధించరు, మాకులాగానే మీరు ఆరాధిస్తారు. మీరు యేసుని ఆరాధిస్తారు, మేము ఆయన్ని ఆరాధిస్తాం. మీది బంగారం మాకు ఇస్తే మాది డబ్బు మీకు ఇస్తాం అంతే. అర్థమైందా? అది ఎలా ఉంటుంది మన మహమ్మద్ మాట. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. చూసారండి, వారు ఏమని పిలుస్తున్నారు? ఇబ్రాహీం. మనం ఏమని పిలుస్తున్నాం? అబ్రహాం. అది నేల మీద ఇసుక అన్నాడు, ఇది ఆకాశ నక్షత్రం అన్నాడు. చూసారండి, ఇది ఎక్కడ? ఆయన లక్షల కిలోమీటర్ల దూరంలో, అది ఎక్కడ? మీరు అర్థం చేసుకోండి. ఏ జీవితం జీవించాడు అబ్రహాము? నిరాడంబర జీవితము. మాకు విశ్వాసం ఉండదు లేదండి. ఇప్పుడు కొంపంకి వెళ్ళిపోయి చాలా ఆడంబరంగా ఉండేదండి. ఒక్కోసారి అనిపించింది ఈవిళ్ళే ఉంటే బాగుంటుందేమో అని అన్నాను మా భాష ముందు. ఈవిళ్ళగా నీకు గుండె అయిపోతుంది అలా అనకూడదండి, తప్పు కదండి. ఆవిడ ఉంటే నాకు గుండె అవుద్దా? ఎక్కడికైనా అప్పులకి నన్ను తీసుకెళ్ళేది సువార్త అని చెప్పి. ఆవిడ ఎప్పటికీ వచ్చింది, చెప్పావా సువార్త అన్నాను. చెప్పాను అడండి, నెలొట్టి చూడాలని. మరి అంత అప్పు తీసుకున్నాగా. కానీ ఏమైందండి, ఆడంబరంలో ఏముందండి? ఆమె ఎగ్జాంపుల్గా చెప్తున్నారంటే ఆమె అలా జీవించారు, అలాగే పాడైపోయారు. ఆమె అలాగే జీవించారు. ఏమీ లేదు, ఉల్లిపాయలు పులి చెట్టు అప్పు చేసి చికెన్ తేడా ఉంది. అర్థమైనా? మా వాళ్ళు తింటారండి, ఏమీ లేదు బాబు ఇవ్వాలంటే చారు పెట్టి కార్పొడి చేస్తాం, కొద్ది పెరుగుంది బాబు, ఏమీ పర్లేదు నడండి శుభ్రంగా. ఇప్పుడు అర్థమైందండి. నిరాడంబరం వద్దా మనకి? ఆడంబరానికి వెళ్తావా, అప్పు అయిపోతావా, కొన్నది మళ్ళీ అమ్మేస్తావా, మళ్ళీ తిరిగి కొనలేవు. అబ్రహాము జీవితము 300 పనివాళ్ళు ఉన్నారంటే ఎంత ఆస్తి ఉందో అర్థం చేసుకో. 300 పనివాళ్ళు ఉన్నారంటే యోబుగానే ఎక్కువ ఆస్తుంది. యోబు మా సైడ్ కన్నా ఇస్సాకి ఇచ్చేసాడు, నువ్వు చూసుకో బాబు ఇదంతా. ఉపపత్రుల పిల్లలకి బహుమానాలు, మళ్ళీ యాస్తి వైపాలు రాకుండా వాళ్ళనే చనిపోక ముందు షెడ్యూల్ చేశాడు. చనిపోక ముందు ఆస్తిని ఏం చేశాడు? అందులో ఆస్తి సెటిల్మెంట్స్ ఉన్నాయండి, జనానికి తెలియదండి. భక్తుడు ఆత్మ ద్వారా ఆస్తిని షెడ్యూల్ చేశాడు, లేకపోతే ఈడి మీదకి వస్తారు వాళ్ళందరూ. మీకు అర్థమైందా? ఒక ఆడపిల్లలే, అందరూ మగవాళ్ళే, వాళ్ళందరికీ బహుమానం వచ్చి మీరు వెళ్ళిపోయిన బహుమతి. మరి ఏదో అయితే తప్పు అయిపోయింది. కానీ వారసత్వపు ఆస్తి సాకించాడు. ఇవాళ మీరు నమ్మి తీరితే వారసత్వపు ఆస్తి ఇక్కడ లేదు నీకు. అబ్రహాములో నీకు ఇక్కడ నీ వారసత్వపు ఆస్తి పైన ఉంది. ఆమేన్, హల్లెలూయా. అది అప్పుడు ఆయన ఏం చేశాడు? దానిని మనకు పంచి ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు నేను ఇందాక మాట వదిలా, ఈ లోకముని చేయించే తప్ప ఆ లోకముని స్వాధీనం చేసుకోలేదు. ఇప్పుడు స్వాధీనం చేసుకున్న లోకముని ఆస్తి. ఇప్పుడు అర్థమైందండి, స్వాధీనం చేసుకున్న లోకమే, స్వాధీనం చేసుకున్న దేశమే నీ యొక్క ఆస్తి అయింది. అది ఎలాంటిది? తరగనిది, అది నిత్య జీవమైనది. ఏమనంతేనా? ఇక్కడ ఫిజికల్గా ఏమి ఉండదు సార్. ఇక్కడ నా 30 ఏళ్ళ అనుభవంలో చెప్తున్నాను నేను. తిండి, బట్టలు, ఆరోగ్యములు అవి ఇవి అన్నీ అందరికి ఇచ్చినట్టే మనకి దొక్కుతాయండి. కానీ అదనంగా దక్కేది మాత్రము వారసత్వపు ఆస్తి. అది అందరికీ పంచి, యూదులకి, మహమ్మదీయులకి, అన్యులకి, ఏర్పరచబడిన వారికి మాత్రమే ఆస్తిలో పాలు పంపులు ఉంటున్నాయి. ఏర్పాట్లు లేని వాళ్ళకి గమనించుకున్నారా? కొంచెమైనా అర్థమైందా? అబ్రహాం వారసత్వ ఆస్తి ఎవరికి ఇచ్చాడు? కేవలము విశ్వాసము ద్వారా నూతన యెరూషలేము పట్టణం చూశాడు. అంతేకాదు అతడు అటండి మనకి మాదిరి నుంచి పోయేటట. మనకి మాదిరి అబ్రహాం మాదిరి, ప్రభు మాదిరి. అర్థమవుతుందా? అబ్రహాం తర్వాత ప్రభు మాదిరి, ప్రవక్తలు, అపొస్తలులు మనకేమో వదిలిపెట్టి వెళ్ళారు.
ఈ నలుగురు మనకు మాదిరిని విడిచిపెట్టారు. మాదిరికరమైన భక్తి జీవితంలో మనకి విడిచిపెట్టాడు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ జీవితాలు ఇప్పుడు వేల సంవత్సరముల అబ్రహాముని ఇప్పుడు మనం స్మరిస్తున్నాం. యోబుని మనము, దానియేలును, ఈ కాలపు ప్రవక్తను ఏం చేస్తున్నాం మనము? వాళ్ళు ఏం విడిచిపెట్టి వెళ్ళారు? మాదిరికరమైన భక్తి విడిచిపెట్టి వెళ్ళారు వాళ్ళు. అవే అర్థమవుతుందా? అర్లేదా? ఆమె హల్లెలూయా. అది మాదిరిని విడిచిపెట్టి వెళ్ళాడు అబ్రహాం. సంఘానికి, తన సంతానానికి ఏం విడిచిపెట్టాడు? తన జీవితాన్ని మాదిరిగా విడిచిపెట్టాడు. గొప్ప దైవజనుడు, గొప్ప భక్తుడు. ఇంకో సందర్భంలో ప్రవక్తని కూడా అనేసాడు మన ప్రవక్త అబ్రహాముని. సందర్భాన్ని బట్టి మాటలు వస్తాయండి. అది చాలా ఆనందమైంది. అటువంటి వృద్ధుడు 2 దశలు ఎదుర్కొన్నాడు. యవనస్తుడు వృద్ధుడైన మళ్ళీ వృద్ధుడు యవనస్తుడు అయ్యాడు. 2 సార్లు యవనస్తుడు అయ్యాడు. ఆ లాజరు 2 సార్లు పునరుద్ధరణ అవుతాడు. 2 సార్లు చచ్చిపోతే 2 సార్లు అవుతాడు. 2 దేశాలకి చూడండి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో. అర్థమైందా? పర్లేదా? అలా క్యాచ్ చేసి నువ్వు ముఖం బాధగా పెట్టుకునేదాను. ఎందుకంటే దీని మీద ఒక దాడి నీళ్ళు మనసులో ఉండేది. అది టేస్ట్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. మనసులో ఉంది, ముఖంలో. ఇప్పుడు నీ మనసులో ఆనందం ఉంది కాబట్టి అది ఎక్కడ కనపడుతుంది? ఊరికి నేను నిన్ను ఎన్నుకోలేదు దేవుడు, నీ తల్లిని తండ్రిని ఎన్నుకోలేకపోయి, నీ అక్క ఆనందంలో ఎన్నుకోలేకపోవచ్చు, కానీ నీవు నీ భర్త ద్వారా లేకపోతే నీ బంధువు వరకు నీకు ఇది నీవు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నిజమండి, అందరికి దొరకదండి. ఇది దొరికేది కాదండి. ఇది రిటైర్ అయిపోయిన స్నేహితులు 2-3 ఏం చేయాలి అర్థం అవ్వట్లేదురా. మన గోల్డ్ ఉన్నాయి కదా, కొరకండి అన్నాను. మరి అంతే కదా, మరి గోల్డ్ ఉన్నాయి కదా, ఇంకా డబ్బు సంపాదించాలన్నా వ్యాపారం చేయండి, పక్కన ఎక్కడ పెట్టండి ఏదన్నా, అంతేనా? ఇంకొక ఆయన ఉద్యోగం, మా మేనమామ కొడుకు చదువుకుంది అమ్మాయి, ఏం చేయాలి 10 లక్షలు పెట్టి బట్టలు కొట్టేయండి నర్సాపురాన్ని. ఏమేది భార్య అందులో ఇలా స్కూల్ అవగానే షాప్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆవిడకి సహకరించి షాప్ మూసేసి మళ్ళీ బండి మీద ఇంటికి వచ్చేది. ఈవిడ షాప్ దగ్గర దించేసి స్కూల్కి వెళ్ళిపోతాడు. మరి అర్థమవుతుందా? 2 చేతులతో సంపాదించాడు. నేను అర్థమైందండి. ఆమె హల్లెలూయా. ఎన్ని చేతులతోటి? మీ హృదయంలో మీ చూడండి ప్రియులారా, మీ హృదయములలో నిజ విశ్వాసము లేకుండా దేవుని యొక్క వాగ్దానములో ఒకటి కూడా నిజ రూపంలోకి రాదు. చూడండి, మంచి మాట ఇది. మీ హృదయంలో నిజ విశ్వాసము లేకుండా దేవుని యొక్క ఆశీర్వాదములలో దేనికైనా నిజ రూపము రాదు అన్నాడు. ఒక నిజ విశ్వాసం ఉండాలండి, అబద్ధ విశ్వాసం కాదు. నేను నమ్ముకున్నానులే ఏదో నమ్ముకున్నానులే, అది కాదు, అది శుద్ధ తప్పు. ఒక నిజ విశ్వాసం లేకుండా ఒక ఆశీర్వాదమునకు రూపం రాదు. ఒక ఇల్లు కావాలని లోపల విశ్వసిస్తున్నావు అనుకో, ఒక ఇల్లు నీకు దొరికిందనుకో, నీ విశ్వాసం యొక్క రూపమే ఇల్లు, అది ఒక నిజ రూపము. అప్పుడు అర్థమవుతుందండి, అది నిజ రూపం రాదు. ఎందుకంటే నువ్వు నిజంగా నమ్ముతున్నావు. ఒకటి ఏదో పొందుకోవాలని ఒక నిజ విశ్వాసము కలిగి నువ్వు పొందుకోవాల్సిన ఆశీర్వాదమును నిజముగా చూస్తున్నావు. పరలోకం కూడా అంతే, దానికోసం ఎదురు చూడితే ఆయనే పొందుకుంటారు. రాకడ కూడా అంతే, ఆయన కోసం ఎదురు చూడితే ఆయనే పొందుకుంటారు. భూమి మీద ఏదైనా కొరతగా ఉంటే విశ్వాసంతో నువ్వు కొరతగా ఉన్నదని ఎదురు చూస్తే ఆ కొరతగా ఉన్నదానికి నిజ రూపం ఏర్పడుతుంది. ఇలా చక్కగా నేర్పించుకుంటే మీరు తయారవుతారు. నేను నిజం చెప్తున్నాను, మీరు తయారవుతారు. మీకు వర్తమానం మీలో 36 ఖచ్చితంగా ఫలిస్తుంది. లేదా మనిషి తయారవ్వలేడు. నేను ఏమైనా నీ తప్పు ఒప్పని ఏమైనా చెప్పాను ఎప్పుడైనా? ఇక్కడ వాక్యమే నీతో మాట్లాడితే నువ్వు సరి చేసుకో. అది నాది కాదు. అది నాదైతే నేనే నష్టపోతాను. అదే దేవునిది అయితే ఆయనకే నష్టం రాదు. ఇప్పుడు అర్థం చేసుకో. ఇప్పుడు అర్థమవుతుందండి. ఎలా ఉండి బాబా అన్నాను ఎప్పుడైనా? ఎవరిని ఏమంది? పాస్టర్ ఏమండో వర్తమానం చెప్పుకుని వెళ్ళిపోతాడు. నిజ విశ్వాసం లేనిది ఏ ఒక్కటి కూడా నిజ రూపంలోకి రాదు. నీ ఆత్మ
ఒకవేళ నీ ఆత్మను ఏదైనా ఒక పాపము, నేను ఒక పాపం చేత నీ ఆత్మ పీడించబడితే నీ ప్రార్థన పరలోకము తాకు వరకు ప్రార్థించమన్నాడు. కొన్ని పాపములు మన ఆత్మలను ఏం చేస్తాయి, పీడిస్తే నీ ప్రార్థన పరలోకమును తాకు వరకు ప్రార్థించమన్నాడు. ఏం మాటలు రావండి, సంఘశాఖల దగ్గర రావండి, ఇక్కడ రావండి మాటలు. నిజంగా ప్రవక్త ఎందుకు అంటున్నాడు అలాగా, దేవుడు ఎందుకు అంటున్నాడు అలాగా? ఒకవేళ ఏదైనా ఒక దాని చేత నువ్వు పీడించబడితే నువ్వు ప్రార్థించు, ఆ ప్రార్థన పరలోకం తాకు వరకు నువ్వు ప్రార్థించు, పరలోకం నీకు జవాబు వస్తుంది అన్నాడు. నువ్వు విడిపించబడతావని చెప్పాడు. అనేక రుగ్మతల చేత ఉన్నావనుకో, అప్పుడు ఈ ప్రభా ఇది సత్యమని తెలుసు, కానీ కొన్ని రుగ్మతలు నన్ను పీడిస్తా ఉన్నాయి, నేను ఏం చేయలేకపోతున్నా, నేను ప్రార్థించాను. ఇక ప్రవక్త చెప్పడం నువ్వు ప్రార్థించు, ఆ ప్రార్థన దేవుని సన్నిధానం తాకు వరకు నువ్వు ప్రార్థించమని చెప్పు. ఇంకా అది అంతమించి శక్తివంతమైన ఆయుధం మరొకటి లేదు. నువ్వు విడిపించబడ్డానికి గొప్ప ఆయుధం అదే. దానియేలు ప్రార్థన చేశాడు. అక్కడ ముమ్మారు ఎందుకు ప్రార్థన చేశాడు? అతను రాజాజ్ఞ దగ్గర నుంచి ఎందుకు దేవుడు ప్రార్థన చేయమన్నాడు కనుక ప్రార్థన చేసే అతనికి ఏమైంది? ఈ మాట అర్థం చేసుకోండి. ప్రార్థన చేతనికి ఏమైంది? సమస్య ఉత్పన్నమైంది. ఇక్కడ ప్రార్థన చేస్తే ఏమవుతుంది? సమస్య నుంచి నీకు విడుదల దొరుకుతుంది. ఇప్పుడు అర్థం చేసుకోండి. అతను ప్రార్థన చేస్తే ఏమైంది? మరణమే వచ్చేసింది. ఏకంగా ప్రార్థన చేస్తే మరణం వచ్చేసింది. అందుకని ప్రార్థన చేయడం చూసారా అక్కడ ఆ సమయంలో ఆ సందర్భం అలా ఉంది. కానీ ఇక్కడ ఈ సందర్భం ఎలాంటిది? ఇక్కడ ప్రార్థన చేస్తే ఏమవుతుంది? మరణం జీవంగా మార్చబడుతుంది. ఇక్కడ ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ప్రవక్త చెప్పారండి దాని మీద. ఖచ్చితంగా ఈ యుగంలో, ఈ కృపాయుగంలో ప్రార్థన ఏం చేస్తుంది? మరణమును జీవముగా మారుస్తుంది. నీకు ప్రార్థించే పెదవి ఉంటే, అబద్ధములాడి పెదవి కాదు నేను కోరుకుంటాం, ప్రార్థించే పెదవి కనుక మీకు ఉన్నట్లయితే ఏం చేస్తుంది? అది ప్రార్థిస్తుంది. ఆ పెదవి ఏం చేస్తుంది? లేదు ప్రార్థన. అందుకనే మీరు మీకున్న బలహీనతలో నేను మీ మధ్యనే తిరుగుతూ ఉంటాను కనుక, మీ బలహీనతలు కొన్ని ఎరుగుతాను కనుక నాకు కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది. నేను ఇక్కడే మీకోసం నేను ప్రార్థిస్తూ ఉంటాను. మీ బలహీనతలు తెలిసిన వాటి కూడా కొన్ని ప్రార్థనలు చేస్తూ ఉంటాను. భర్త బతకాలని లేదా? భార్య బతకాలని లేదా? బిడ్డలు బ్రతకాలని లేదా? దేవుని వాగ్దానములు స్వతంత్రించుకోవాలని లేదా? మరి ప్రార్థించకుండా ఆశమ్మ దగ్గర, బోషమ్మ దగ్గర ఈ కబుర్లు ఆడితే మన సమయం ఆర్తకప్పరం అయిపోదా? పొద్దున్నట్టు ఆర్తకప్పరం, మధ్యాహ్నం చూడు ఉంటుంది. అది ఏమైంది? ఎవరైపోయింది. ఏం చెప్పానండి? మీకు మీరుగా మారు మనసు పొందవలను, మార్పు చెందవలను, పరిశుద్ధాత్మ పొంది సాగిపోవలను. మార్పు చెందవలను, మారు మనసు పొందవలను, పరిశుద్ధాత్మను పొంది సాగిపోవలను. అందుకే నేను మొన్న ఎప్పుడో ఎక్కడో మాట్లాడాను, ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఖచ్చితంగా ఈ యుగంలో సంఘము ఆత్మ పొందాలి. కొంతమంది పరిశుద్ధాత్మను పొందరు. పరిశుద్ధాత్మ లేని మూలంగా బస్దించేసాడు. నాకు బాగా పనిచేసింది, చాలా కాలం అతను వాడుకుంటున్నాను నేను. అది నా టికెట్ లేదండి, డీజే రేటింగ్ అన్నాడు. తర్వాత నాకు కూడా అర్థం అవ్వలేదు వెంటనే. ఆ తర్వాత నేను ప్రవక్త దానికి ఇచ్చేవాడు, నాకు ఇంటి వచ్చేసింది. అప్పుడు టికెటే పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ప్రయాణించలేవు. అందువల్ల బస్ కండక్టర్ ఏం చేశాడు? నేను దించేసి ఉపమాన భావంతో దేవుడు మాట్లాడాడు. అప్పుడు అతను ఏం చేయాలి? పరిశుద్ధాత్మ పొందడానికి ప్రార్థించాలి. అప్పుడు నీకు టికెట్ తిరిగి వస్తుంది. నీ ప్రయాణ టికెట్ నీ దగ్గర ఉంటుంది. నువ్వు నిర్భయంగా ప్రయాణించవచ్చు. నేను దొంగరాయిలు వెళ్తున్నాను, టికెట్ లేదు, నాకు భయం మీద. ఎక్కడ ఎవరు పట్టుకుంటారని భయం ఏదండి? తీసేస్తే భయం, బాత్రూంలోకి వెళ్ళిపోతాను. అవునా? వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తాను. మళ్ళీ ఇంకొకటి ఈ మూల నుంచి వస్తాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్తాను? బాత్రూమ్ దూరంగా ఉంది. నేను వెళ్ళిపోతున్నప్పుడు ఈ టీచర్ చూసాడు, ఇటు వెళ్ళిపోతాడు నన్ను చూసి అనుకుని నా వెనకాల వచ్చి నన్ను పట్టుకుని, నీ టికెట్ ఎదుపో ఒకసారి, చాలా పెద్ద మనుషులో ఉన్నాం, టికెట్ తీయలేదు అయ్యగారు. అయ్యగారు ఈ బండి ఎక్కడికి వెళ్తుంది అని అడిగాను అనుకో, ఈ బండి ఎక్కడికి వెళ్తుందో తెలియకుండానే ఎక్కువ అని అడుగుతాడు. ఎంత వేయలేదు, 1250 వేసాను ఇచ్చా అంటే. ఎంతో ఎంత వేసాడు? నేను అక్కడికి వెళ్ళాను, చిత్తూరు అవతల పుత్తూరుకి. మీ పేరేంటండి? దోసప్రాజ్ అని చెప్తే ఏం చేశాడు? కానీ ఆధార్ కార్డులో ఏముంది? జి సత్యనారాయణ రాజు అని ఉంది. రాజులు కావులే అదే, కానీ తారుమారు వచ్చింది.
ఒక పెద్ద అధికారిని సంప్రదించాం. వెంటనేనండి దేవుని కృప అండి. అతను ఫోన్ చేయగానే మళ్ళీ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. అర్థమైంది? రైల్వేలో పెద్ద అధికారిని. హల్లెలూయా. ఏం చెప్పారండి? మీరు మారుమనసు పొందవలెనో, మార్పు చెందవలెనో, పరిశుద్ధాత్మను పొంది సాగవలెనో. పాపం చేస్తే అండి మీలో దురాత్మ ప్రవేశించి మీలో పాపపు దాహముని పుట్టిస్తుంది అన్నాడు. పాపం యొక్క దాహము చల్లారదు. ఇందాక నీళ్ళు తాగలేదని తలనొప్పి వచ్చేస్తుంది నాకు, కానీ గాఢ నిద్ర వచ్చింది. ఎప్పుడో లేచి చేసాం కనుక తిన్న తర్వాత ఏమైందండి? గాఢ నిద్ర వచ్చింది. ఏదో కింద ఈ నొప్పి బయలుదేరింది. వెంటనే ఇప్పుడు వచ్చింది. వెంటనే నాకు మధ్యలో సుమారు 6 లీటర్ నీళ్ళు తెచ్చింది. 4 లీటర్ల నీళ్ళు 5 నిమిషాల్లో తాగలిగాను. తర్వాత కాసేపటికి ఆ తలనొప్పి సమయానికి శరీరానికి ఇవ్వకపోతే ఏం చేస్తుంది? కొన్ని రకాల రుగ్మతుల్లో పెడుతుంది. అవునా? టైంకి తినడం, టైంకి తాగడం, టైంకి విశ్రాంతి తీసుకోవడం, టైంకి పని చేయడం. మీకు అర్థమవుతుందా? పాపమునికి ఏముంది? ఒక దాహం ఉన్నది. కానీ దేవుని ఆత్మ పాపం యొక్క దాహమును ఆపివేయను, దాని కొరకైనా దాహం అనేది పుట్టించును అని అక్కడ మాట్లాడుతూ ఉంది. కనుక అనేకమైన రుగ్మతులకు విరుగుడు పరిశుద్ధాత్మ. దాన్ని పొందకుండానే భక్తి చేయలేవు. ఎవరైనా ఏళన చేస్తే ఏమండి? దేవుడు నిన్ను ప్రేమించి నీకు సమస్య సమకూర్చున్న దేవుడు ఉండగా నిన్ను ఎవరు ఏళన చేస్తే నీకేంటి అసలు? అసలు నిన్ను ఏళన చేసి నిన్ను అపహాసం చేస్తున్నారు, నిన్ను ఆట పట్టిస్తున్నారు. అసలు నీకేమీ కాదు. నీ నిరాడంబర జీవితము. అవునా? పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఇలాంటివి లెక్క చేయరు. బొంబాయిలో ఎంత అన్నట్టుగా నీ లోకంలో ఇంతే అని వెళ్ళిపోతావు. అవునా? ఏమ్మా అంతేనా? ఈ లోకంలో ఇంతే బాబా అని వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రములు కలుగుగాక. ఇప్పుడు చూద్దాం. అందువల్ల ఏంటండి, పరిశుద్ధాత్మను ఆపేక్షించాలంట. చేతులను ఆయన తట్టెత్తు, చేతులను ఆయన తట్టు ఎత్తుని చేతులకు అపజయము రాదన్నాడు. మోషే చేతులు ఎత్తినప్పుడు అపజయమో, నీ చేతులు ఆయన తట్టు ఎత్తినప్పుడు అపజయమో. నిరంతరం ఆయన చేతులు ఎత్తబడి ఉన్నాయి. కనుక ఆయన నమ్మిన వారికి ఏమవుతున్నాయి? ఆయనకి ప్రార్థన చేయ వారికి ఏమొస్తుంది? మోసే చేతులు దించేయచ్చు, మరి నీ చేతులు కూడా దించేయచ్చు. కానీ నీకు జయం ఇవ్వడానికి నిరంతరం ఆయన చేతులు అది నాన్ స్టాప్గా అవి ఇంకా చేతులు లాగట్లేదు. ఆయనకి మోసే చేతులు లాగి కిందకి ఎట్టినప్పుడు యుద్ధంలో ఓడిపోయేవారు. మళ్ళీ చేతులు ఎలా పైకి ఎత్తినప్పటికీ యుద్ధంలో గెలిచేవారు. చూసారా? దేవుడు చేసిన ఏర్పాటు మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ మనుషులు నిరంతరము మోసే వాళ్ళ చేతులు ఎత్తలేరు, నిరంతరం పాపం వాళ్ళ యుద్ధంలో గెలవలేరు. కనుక నేను ఆ చేతులు నిరంతరం వారి నిమిత్తం ఎత్తుతాను. కనుక నేను వారు ప్రార్థన చేయనప్పుడు ప్రతిసారి వారు గెలిచిపోతారు. ఇప్పుడు మీకు అర్థమైందా? నీ చేతులు ఆయన తట్టు ఎత్తమన్నాడు. ఈ చేతులు ప్రార్థించి వెళ్ళి చూడండి ఎంత బాగుంటుందో. ప్రార్థించి వెళ్ళు. ఆమెను హల్లెలూయా. చేతులెత్తి ప్రార్థన చేయమన్నాడు. చేతులెత్తి ఏం చేయాలండి? విశ్వాసమునకు వాటమి తెలియదు. విశ్వాసమునకు అది ఎన్నడూ ఓడిపోదు. యేసుప్రభు కూడా విశ్వాసం ద్వారా జీవించాడు. ఆయన ప్రవక్తల అపొస్తలులు సంఘము దానికి వాటమే తెలియదు. దానికి అందుకని అవిశ్వాస ప్రపంచం ప్రతిని ఓడిపోతుంది. ప్రపంచం అవిశ్వాసంలో ఉంది. దానికి ఏ దేవుడు లేడు. అది దేన్ని నమ్మదో, దేని మీద విశ్వాసం ఉంచదో, దానికి దేవుడే లేడు. కానీ దేన్ని నమ్ముతుంది? ఇంకా దేని మీద విశ్వాసం ఉంచుతుంది? అందువల్ల అది ఏమవుద్ది చెప్పండి? అది ఓడిపోతుంది. విశ్వాసంలోకి ఏమి లేదండి, అపజయం ఎరిగినది. అన్యులు తమ శ్రమలలో ఓడిపోతున్నారట. పాపం శ్రమల్లో ఓడిపోతున్నారు. ఆ శ్రమల్లో వాళ్ళకి నిందలు, అవమానములు, తిట్లు, అనేక రకముల వాటి వాళ్ళ పాపము వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు. ఒక జయమును కూడా వాళ్ళు నమోదు చేయలేకపోతున్నారు. ఒక విజయమును వాళ్ళు తమ జీవితాల్లో నమోదు చేయలేకపోతున్నారు. ఓడిపోతున్నారు మన శ్రమల్లో.
దేవుడు ఎవరో తెలియక, ఎవరికి మొదలు పెట్టాలో తెలియక, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని పూజించాలో తెలియక వారి శ్రమల్లో వారు ఏమవుతున్నారు? ఓడిపోతూ ఉన్నారు. అయితే విశ్వాసులు తమ శ్రమల్లో విజయం పొందుతూ ఉన్నారు. అది ఈ శ్రమ వచ్చి నువ్వేం చేస్తావు? ప్రార్థించడానికి నీకు దేవుడు, ప్రార్థించడానికి నీకు నోరు, ప్రార్థించడానికి నీకు ఒక కృతనిశ్చయత కలిగి నువ్వు ప్రార్థించినప్పుడు నీ శ్రమలో నీకు విజయం వస్తుంది. సోదరులు కూడా తప్పించుకునే మార్గం ఆయన ఏర్పాటు చేశారు. ఏ మార్గంలో తానే మార్గం అయి ఉన్నాడు. కనుకనే ఏమంటే ఇంత భరోసా ఎవరు ఇవ్వరండి. నా శ్రమలో నేను ప్రార్థించినప్పుడు ఎన్నోసార్లు విడిపించబడ్డాను. నేను ఎప్పుడూ ప్రార్థిస్తానండి. నేను ప్రార్థించకుండా ఉండను. ప్రార్థనే నన్ను కాపాడితే, నా కుటుంబ సంఘాన్ని కూడా కాపాడేది ప్రార్థనే. ప్రార్థన లేకుండా ఉండకూడదు, తప్పండి. అది అర్థమైందని ఇందాక ఏం చెప్పాను? ఇక్కడ ఎలా రాసుకున్నారన్నీ గుర్తున్నాయి. దేవుడు ఆత్మ కనుక ఆరాధించు, ఆత్మతో సత్యముతో. ఎప్పుడైనా చదివానండి నేను, రాయించాను. కొన్ని చదివితే దాని ప్రకారంగా జీవించానా? బాస్కిం కింద మేడలోను మంచం కోడికి పెండికి ఏం చేశారు వాళ్ళు? వాక్యాలు రాజపడి. ఎప్పుడైనా అవి వాటి ప్రకారంగా ధ్యానించలేదు, మరి జీవించలేదు. కేవలం అలంకారప్రాయము. నేను మాట చెప్పనా? ఈ గృహాధిపతి ప్రభువైన యేసుక్రీస్తు. లోపల ఎవరున్నారు? క్రీస్తు విరోధులు. లోపల ఎవరున్నారు? ఇంటి నుండి ఎవరున్నారు? ఈ గృహానికి అధిపతి ఎవరు? ఈ గృహాధిపతి ఎవరు? మీరు ఈ మేడ కట్టారనుకో, చిన్న మిది కట్టారు, ఫస్ట్ ఫ్లోర్ వేసి. ఈ గృహాధిపతి లోపల మీరని నేను అనట్లేదు. ఈ సంఘ శాఖల పరిస్థితి మీకు చెప్తున్నాను. లోపల క్రీస్తు విరోధులు ఉన్నారు. దాని ఎవరున్నారా? హల్లెలూయా. పర్లేదంటవా? మీరు అర్థం చేసుకోండి. అది అలా రాయొద్దని నేను అన్నాను. అలా రాయొద్దు అని అన్నాను. రాసుకో, కానీ దాన్ని ఎందుకు రాసుకున్నావు ఒక్కసారి ఆలోచన చేసుకో. అది చూడగానే ఆయన, అది చూడగానే నీవు. రిమెంబర్ అబౌట్ ఎవరి డే. వై ఆర్ యు రైటింగ్ దెన్ ఆన్ ద వాల్? షుడ్ బి రీడ్ అబౌట్ దట్ అండ్ ఆల్సో లివ్. అది నేను చెప్పిన, జీవించు దాని ప్రకారం. నేను అంతకుమించి నేను ఏం చెప్పను. ఎందుకు రాసుకున్నావు దాని గురించి? ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడికి అంగీకరించావు? చెప్పండి. ఎందుకు దేవుడిని మీరు అంగీకరించారు? ఇప్పుడు చెప్పండి నాకు. జర్మనీలో ఒక అడిగారు ఈ ప్రవక్త, ఎందుకు దేవుడిని నమ్ముకున్నావు? ఎవరో సరైన సమాధానం చెప్పలేకపోయారు. వాళ్ళందరూ క్రైస్తవులే. ఆయన చాలా బాధపడ్డారండి. అసలు ఎందుకు నమ్ముకున్నారో ఈ క్రైస్తవులు చెప్పలేకపోయారు. వాళ్ళ బోధకులు వాళ్ళకి ఏమి నేర్పుతున్నారు, వాళ్ళ కోసం ఏమి ప్రార్థిస్తున్నాడు ఆ కాపరి అని చెప్పి ప్రవక్త చాలా బాధపడ్డారండి. వేరే వర్షిప్ ఆఫ్ ద గాడ్ అని చెప్పి అడిగంటారు అని ఇంగ్లీష్లో. కొంచెం స్మైల్ చేసి అది కుదురుతుందండి? యేసుక్రీస్తుని ఎందుకు మీరు నమ్ముకుని, ఎందుకు ఆరాధిస్తున్నారు, ఎందుకు ఆయన వెంబడిస్తున్నారు, ఎందుకు దేవుడిగా ఆయన మీరు స్వీకరించారు? రేపు మెసేజ్ వెళ్తుందండి, రేపు వదులుతారు వీళ్ళు లోకంలోకి. ఆయన నీకు ఏమి వాగ్దానం, నిత్య జీవం తప్ప ఏమీ వాగ్దానం చేయలేదు. ఇవాళ తీసుకునే బల ద్వారా నీకు నిత్య జీవం రాబోతుంది. నా శరీరం నా రక్తం తాగబడి నిత్య జీవం కలిగిన వాడు. నీకు ఇంకా ఏమీ వాగ్దానం చేయలేదు. మిగతా అన్ని దాని వెనకాలే, ఇదే ముందుంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి? మేము మా లోకం ఇది కాదు, మా లోకం పైన ఉంది, దేవుడు ఆ లోకాన్ని వాగ్దానం చేశాడు, అందుకోసం ఆయన నమ్ముకున్నాం అని చెప్పాలి. అవునా? మిమ్మల్ని కూడా ఇలాగ అడగొచ్చు ఎవరైనా, అంజజనులు. అప్పుడు నిన్నేమంటారు? ఆ లోకం ఉందని నువ్వు చూసి వచ్చావా అంటారు. మరి తండ్రి అబ్రహాం చూశాడు, నువ్వు చూడలేదు కదా అంటాడు. మళ్ళీ అదే అంజుడు. ఆ లోకాన్ని చూసిరావని వెళ్తే తిరిగి రావని చెప్పాలి. నువ్వు చూసి వస్తానని వెళ్తే వస్తావా? నా మాటలేనండి అయ్యి బాబు, అర్థం చేసుకోండి. ఏం చమత్కారి అని అనకండి. కానీ అంజులు అనరండి అలాగే. ఆ పాయింట్ ఎత్తరా? ఆ లోకాన్ని నువ్వు చూసొచ్చావా అంటే చూసొస్తేనే నమ్ముతావా? ఆ లోకముందని ఎక్కడుంది? ఆ లోకముందని ఎక్కడుంది? ఆ లోకముందని నీకు వచ్చిన కళలో ఉంది. అగ్ని ఎక్కడ మడుతూ? ఆకాశంలో మడుతూ. కోపము అగ్ని వలె అక్కడ మండుతుంది ఆపై దర్శనంలో. అయినా కోపము
ఇప్పుడు చూద్దాం ప్రియులారా, క్రీస్తురా మీ అవిశ్వాసమునకు చికిత్స అవసరం. చూసారా, మీ అవిశ్వాసానికి ఏమవసరం? ఖచ్చితంగా ఒక రోగి చికిత్సను తీసుకోవాలి. ఔషధాన్ని, శస్త్రచికిత్సను. అవిశ్వాసానికి ఏం తీసుకోవాలి? మీ అవిశ్వాసమునకు చికిత్స అవసరము. విశ్వాసానికి చికిత్స అవసరం లేదు. అవును, అక్కడ ప్రవక్త అలా చెప్పారు. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. నీ అవరోధములన్నిటినీ జయించి విశ్వాసము ఆయన నీకు అనుగ్రహించును. నీ అవరోధములన్నిటినీ జయించి విశ్వాసము, ప్రతి అవరోధమని జయిస్తావు. ప్రతిది అవరోధంగా కనబడుతుంది. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, ఈ రాజ్య సువార్త క్రీస్తుది. దీన్ని వింటే విశ్వాసము మీలో జన్మించును. ఈ రాజ్య సువార్త ఎవరిదండి? క్రీస్తుది. ఇది వింటే మీలో విశ్వాసము జన్మించును. పాపులు పాపమును పెంచి పోషిస్తారు, పరిశుద్ధులు పాపులను పరిశుద్ధులుగా చేస్తారు. పాపులు ఏం చేస్తారు? పాపమును పెంచి పోషిస్తారు. కానీ పరిశుద్ధులు ఏం చేస్తారు? పాపులను పరిశుద్ధులుగా మారుస్తారు. ఒక దైవజనుడు ఏమన్నాడంటే అండి, దేవుని రాజ్యంలో లోకంలో తీసుకెళ్ళి లోకముని దేవుని రాజ్యంగా మారుస్తారట. ఇప్పుడు అర్థమైందా? దేవుని రాజ్యంలో లోకంలో తీసుకెళ్ళి లోకముని ఏం చేస్తారు? అలా మారిన దేవుని రాజ్యంలో సంఘంలో తీసుకొస్తారట. మాట అర్థమైందండి? ఇప్పుడు అర్థమైందా? అదే సువార్త. సంఘం ఏమో చేయాలి? లోకంలోనికి వెళ్ళి. ఇప్పుడు అర్థమైందా మీకు? అది దేవుని రాజ్యమును లోకములోని తీసుకువెళ్తారు, లోకమును దేవుని రాజ్యంలోని తీసుకొస్తారు. ఇది ఇప్పుడు అర్థం చేసుకో. దేవుని రాజ్యం ఎక్కడికి తీసుకెళ్తున్నారు? లోకంలోంచి ఏం తీసుకొస్తున్నారు? అది ఇక్కడ ఉండి భక్తి చేయమని చెప్పలేదు. అది లోకంలోనికి వెళ్ళమన్నాడు. ముందు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఈ వాక్యమును, ఈ రాజ్యమును లోకములో ప్రకటించండి. అప్పుడు లోకం మార్పు చెంది ఏం చేస్తుంది? దేవుని రాజ్యంలోనికి వస్తుంది. ఇప్పుడు దేవుని రాజ్యం ఏం చేసింది? లోకంలోకి వెళ్ళింది. లోకంలో నుంచి ఏమొస్తుంది? దేవుని రాజ్యము సంఘంలోనికి వస్తుంది. కనుక లోకముని దేవుని రాజ్యంలో తీసుకొస్తారు. దేవుని యొక్క శస్త్రచికిత్సకు అనుమతిస్తే నరకమును నడిపించు ప్రతి రుగ్మతను ఆయన కత్తిరించి వేస్తాడు. నరకమునకు నడిపించు ప్రతి రుగ్మతను ఏం చేస్తాడు? కత్తిరించి వేస్తాడు. దేవుని వాక్యమును నీవు అంగీకరిస్తే. ఒక రోగిని రోగం చంపేస్తుంది. రోగిని ఏం చేస్తుంది? రోగం శస్త్రచికిత్స లేకపోయినా, సరైన ఔషధం అందకపోయినా. ఇప్పుడు అర్థమైందండి? పరలోకము చేరకుండా ఆపు చేయగల రుగ్మతలు ఏమైనా ఉంటే యేసుక్రీస్తు కత్తిరించి వేస్తాడని చెప్పాడు. ప్రభా, నేను నీ రాజ్యంలోనికి వెళ్ళడానికి ఇది ఆపేస్తుంది, దీని నుండి నన్ను తప్పించు, దీని నుండి నన్ను కత్తిరించి నన్ను పక్కన పెట్టు. ఇప్పుడు అర్థమైందా? ఆత్మక అవరోధాలన్నీ సృష్టించబడుతున్నాడు. అటు చుట్టూ పెట్టుకొస్తాడు వాడు. అందుకని ప్రార్థన చేస్తే వాడిని నీ నుండి తరిమేస్తుంది. నీ నుండి ఏనాడో వెళ్ళిపోయాడు. ఆ నుండి జ్ఞాపకం చేసుకోవాల్సిన పని లేదు. నీ ప్రార్థన దగ్గర వాడు జాలడు. ఎందుకో దేవుని వాక్యం అందరితో ఇలా మాట్లాడతారు. ఎవరు కాల్సింది వారు దాన్ని తీసుకోవాలి. నేను అవిశ్వాసన ఏమో కామో అని కాదు. అక్కడ నీకు అవసరమైంది అందులో ఉంటే నువ్వు దాన్ని చక్కగా క్యాచ్ చేసి నీవు సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. అది ఒక పువ్వులోని మకరందం లాంటిది వాక్యము, అంతే తప్ప మరి ఏమీ కాదు. అనేక కీటకాలు వచ్చి అందులోంచి పీల్చుకుని పోతాయి. కత్తిరించి వేస్తాడు. ప్రతి అవరోధమును జయించి విశ్వాసము ఆయన నీకు అనుగ్రహించును. ప్రతి అవరోధమును జయించి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉంటే అసాధ్యము. ఆనోకి విశ్వాసం ఉంది, కూడా వెళ్ళిపోవడానికి అది అవకాశం కల్పించింది. సంఘం ఎత్తపడడానికి విశ్వాసమే. అందుకనే విశ్వాసమే మన విజయము. దేవుడి వాక్యము దీవించునుగా.